అంటే ఇప్పటిదాకా ఎంతమంది గెలిచినా కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అంటారు? మీరు చూసి ఉంటారు చాలా రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తే గోవాలో అల్లూరు ఏజెన్సీ ప్రాంతం అమ్మాయిలు గోవాలో ఉన్నారు. అంటే ఏ విధంగా? అల్లూరు జిల్లా ప్రాంతం వ్యభిచార గృహాలకి బంధించి చేస్తున్న పరిస్థితి. మాట్లాడలేదంటే ఎక్కడ లోపం? అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని అడగట్లేదన్నా? ప్రజలు అడగకపోవడం అనేది సాధ్యం కాదు. ప్రజలు ఇక్కడ నుంచి డిమాండ్ చేయకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పైకి వెళ్ళి ఏం చెప్పేది లేదు కదా. విషయం అంటే ప్రజల పరిస్థితి అంటే రోజు కూలి పని చేసుకునేవాళ్ళు, అంతేందుకు ఉద్యోగస్తులు లక్షల జీతాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళకే గిరిజన హక్కుల చట్టాల మీద మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. వేరే దేశాల్లోకి వెళ్తే ఒక కప్ ఆఫ్ కాఫీ సుమారుగా ఒక 500 నుంచి 600 ఉంది. కాఫీ 1400 రూపాయలు పరిశ్రమలు పెట్టవచ్చు. మీరు ఇంకో విచిత్రం, మీరు పనసకాయ మీరు చూస్తుంటారు, జాక్ ఫ్రూట్ ఇక్కడ 5 రూపాయలు తీసుకెళ్ళిపోతారు, పావు కిలో 1400 రూపాయలు. బిల్డింగ్స్ వరకు ఉండిపోతుంది. ఇప్పుడు ఆసుపత్రి ఉంది, పాడేరు ఆసుపత్రి. ఎంతవరకు ఇక్కడ అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది? గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలు కేజీఎస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే చాలా నరకంతో కూడుకున్న పని. మెడికల్ కాలేజ్కి 500 కోట్లు కేటాయించి 500 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 170 కోట్లు. ఎన్ని గవర్నమెంట్ ఎన్ని కబుర్లు చెప్పినా సాధ్యం కాదు. డాక్టర్స్ ఉన్నారు, గిరిజన ప్రాంతానికి వచ్చి సేవ చేయడానికి అసలు ఇష్టం చూపించట్లేదని డాక్టర్స్ కి గిరిజన ప్రాంతం ఉన్న సమస్య ఏంటి? డాక్టర్ కి సంబంధించి నేను అదే చెప్తాను, గవర్నమెంట్ కి రెంట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ పాడేరులో ఉన్నటువంటి రెంట్స్ కానీ ఇప్పుడు ల్యాండ్ ఏదైతే ఉందో రేట్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ ఒకటి బిడ్డ చట్టం అమలు చేయాలి. మనం అడ్డుకోవడానికి మీరు ఉన్నారు కదా, గిరిజన సంఘంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, అడ్డుకోలేరంటారా? మద్దతును బట్టి మా బలం మేరకు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ బాక్సైట్ ని అడ్డుకున్నాం. 20 సంవత్సరాలు పోట్లాడి డ్రోన్లు పెడితే డ్రోన్లు బదులు కొడతామని చెప్తున్నారు గిరిజనులు. ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే నష్టాల లాభాల వరకు ఉన్నాయో ఆ డ్యామ్ లోనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుకోవాలి. అల్లూరు ఏజెన్సీ లో పార్పురం మన్యం ఏజెన్సీ మొత్తం కలిపి 30 చోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలి గవర్నమెంట్ ద్వారా. ఒక 30 చోట్ల భూముల రేట్లు బాగా పెరిగాయి పాడేరులో. ఇప్పుడు మైదాన ప్రాంతంలో చాలా మంది వచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజన నాయకులని రాజకీయ నాయకులని బినామీలుగా పెట్టి పోల్చుకుంటే పాడేరులోనే ఎక్కువ ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు సెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్ పాయింట్ సెంట్ 12 లక్షలు జిల్లా కాబట్టి ఇప్పుడు ప్రతిదీ వైజాగ్ వెళ్ళి మేము ప్రతిదీ కొనాలి, ప్రతి సినిమా చూడడం కూడా మేము వైజాగ్ వెళ్ళాలి. సో గిరిజన ప్రాంతం డెవలప్ అవుతుంది. జిల్లా ఇది ఇప్పుడు పాడేరు ప్రాంతంలో సినిమాలు కట్టుకుంటానంటే గిరిజన లోన్ ఇవ్వచ్చు. వివిధ ఎలాంటి సమస్యలైనా కూడా మీరు వస్తూ ఉంటారు, రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తుంటారు. వేలాది మంది ఈ నిరుద్యోగులంతా ఎందుకు రావట్లేదు అంటారు ఈ పోరాటాలకి? రిజర్వేషన్ ప్రయోజనం పొందిన ఉద్యోగస్తులు ఉద్యమంలో కొద్దిమంది వస్తున్నారు. ఇంతకు ముందు ఎంత ఉండేది? మనకు 100% పోస్టులు ఉండేది కదా. సో ఎంత నష్టం వచ్చింది ఇక్కడ? డిఎస్ అభ్యర్థులు చాలా వరకు తగ్గిపోయారు, నిరుద్యోగులు చాలా పెరిగిపోతున్నారు. గిరిజనులకు రావాల్సిన సుమారు 5,000 చిల్లర పోస్టులు రావాలి గిరిజనులు. మీరు ఎంపీగా పోటీ చేస్తారు, పోటీ చేసిన తర్వాత మీరు ఓటమి పాలయ్యారు. చాలా బలమైన నాయకుడు అయినప్పటికీ, ఎంత ప్రజానాయకుడు అయినప్పటికీ, నువ్వు ఎంత ఇక్కడ ప్రజల కోసం నువ్వు రక్తం చిందించినప్పటికీ నీ వెనకాల ఒక బలమైన పార్టీ లేకపోతే ఇక్కడ నువ్వు గెలవలేవు అనేది వాస్తవం అన్నదంట. ఒప్పుకుంటారా దాని గురించి మీరు? ప్రజలు నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేను సేవ చేస్తాను. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జరుగుతుందంటే ఎంపీ ఎమ్మెల్యేలు లెక్క చేయట్లేదు, గిరిజనులు లెక్క చేయట్లేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? మాట్లాడలేరు కూడా, మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకి. జగన్మోహన్ జనాలు ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు అని కాకుండా ప్రజలు ఒక ప్రజా నాయకుడు, ఆయన గెలిపిస్తే బాగుంటుంది, మనం పార్టీలకు అతీతంగా వెళ్ళి గెలిపిస్తే బాగుంటుంది అనే ఒక పరిస్థితి రావచ్చు అంటారా? ప్రజల్లో ఒక అవగాహన రావచ్చు అంటారా? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమాల్లోకి వస్తున్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే ఏజెన్సీ పక్కన గెలవలేకపోతున్నాడు ఎంపీ ఎమ్మెల్యే. కారణం ఏంటి? గిరిజనులు ఒకసారి నమ్మారు. వైసీపీ గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ వాళ్ళే ఉన్నారు. మారుస్తారా నెక్స్ట్? ఖచ్చితంగా ప్రజలు అనుకుంటే తప్పకుండా మారుస్తారు. అంటే వైసీపీ కంచుకోట అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం అంతా ఉంది. సో దీన్ని నెక్స్ట్ మారుస్తారంటారా? కంచుకోట బదులైంది కదా, ఇప్పుడు బదులు కాబోతుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంతా వైసీపీ ఎంపీలే, వైసీపీ ఎమ్మెల్యేలే, వైసీపీ సర్పంచ్లే. హలో అందరికీ, వెల్కమ్ టు ఏఎస్ఆర్ఎఫ్ఎం. నేను మీ ప్రకాష్. సో ఈరోజు మన 3వ పోడ్కాస్ట్లో ఒక స్పెషల్ వ్యక్తిని తీసుకొచ్చాను. ఆయన మీ అందరికి తెలిసిన వ్యక్తే. గిరిజన సంఘం అంటే ఆయన గుర్తొస్తారు. గిరిజనుల పట్ల ఎక్కడ ఎలాంటిది జరిగినా కూడా ఎలాంటి తగాదాలు కానీ, చట్టాల గురించి, హక్కుల గురించి కానీ అవగాహన రప్పించే ఒక వ్యక్తిత్వం అంతా ఈరోజు మన పోడ్కాస్ట్లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, పి అప్పలనరస గారు. గిరిజన సంఘం ఉద్యమ నేత మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. సో గిరిజనుల్లో చాలామందికి గిరిజన ప్రాంతంలో పుట్టి ఇక్కడ హక్కుల్ని, చట్టాలని ఎలా కాపాడుకోవాలి, లేకపోతే ఇక్కడ చట్టం గురించి కానీ చదువుకున్న వ్యక్తుల్లో కూడా చాలామందికి అవగాహన లోపం ఉంది. జీవో నెంబర్ 3 1/70 కానీ, పీసా కానీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇలాంటి చట్టాలు, ఇలాంటి లాస్ గురించి కానీ తెలిసే ఇది లేదు.
గిరిజన ప్రాంతంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ పాడ్కాస్ట్ని చూడాలి. అంటే అల్లూరు జిల్లా కావచ్చు, మన్యం జిల్లా ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్క గ్రూప్లో, ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క గిరిజనుడు చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కడు చూసేలాగా ఈ వీడియోని అయితే మీరు దయచేసి షేర్ చేయండి. గిరిజన చట్టాలు కానీ, గిరిజన హక్కులు కానీ ఎలా కాపాడుకోవాలి, ప్రజలు ఎంతవరకు నష్టపోతారు, నిరుద్యోగులు ఎంతవరకు నష్టపోతారు అనేది ఈ పాడ్కాస్ట్లో కంప్లీట్గా మనము విపరీతమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అప్పల్ నర్స గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే ప్రకాష్. ఎలా ఉన్నారు? ముందుగా ఫైన్. సో దీని గురించి మాట్లాడదాం. గిరిజన ప్రాంతంలో ఉండే సమస్యలు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి, 1-2 కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని వందల సంఖ్యకి వెళ్ళిపోతుంది. గిరిజన సంఘం ఉద్యమ నేతగా గిరిజన ప్రాంతం నుంచి ప్రధానమైన వ్యక్తి మీరు కాబట్టి ఎవరికైనా సరే చట్టాల హక్కులు అనేది చాలా ఇంపార్టెంట్. బట్ కమింగ్ టు గిరిజన ప్రాంతం అనేది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి చాలా వరకు ఇక్కడ ప్రజలకి తెలియాల్సిందే చాలా ఉందన్న. సో గిరిజన హక్కులు కానీ, చట్టాలు కానీ ఏ విధంగా ఇక్కడ ప్రజలకి అవగాహన రప్పిస్తే బాగుంటుంది, తెలుసుకోవాల్సినటువంటి చట్టాలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏఎస్ఆర్ ఎఫ్ఎం టీవీ ప్రత్యేకంగా నన్ను పిలిచి ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రకాష్, ఇప్పుడు నువ్వు చెప్పిన అంశాలు చాలా విలువైన అంశాలు. గిరిజన ప్రాంతంలో గిరిజన హక్కులు, చట్టాల మీద అవగాహన కలిగించుకోవడం అనేది చాలా కీలకమైన అంశం. అయితే గిరిజన హక్కులు, చట్టాలు ఎవరు రక్షిస్తారు, ఎవరు అమలు చేస్తారు, ఎవరు దాన్ని ప్రయోజనం పొందుతారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతం 5వ షెడ్యూల్ ఏరియాకి సంబంధించిన ప్రాంతం. ఈ 5వ షెడ్యూల్డ్ ఏరియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏం లేవు. అవును. త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా త్రూ రాష్ట్రపతి ద్వారా మోడిఫికేషన్ చేసుకుంటూ స్టేట్ గవర్నర్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ కావాలి. ఓకే. ఎనీ ఆర్డర్స్. కొన్ని సందర్భంలో గవర్నర్కి ఉన్న ప్రత్యేకమైన ఏజెంట్లు ఉంటారు షెడ్యూల్డ్ ఏరియాలో, లైక్ జస్టిస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు 5వ షెడ్యూల్ ఏరియా అంటే ఇప్పుడు ప్రస్తుతం మన ప్రాంతం చూసుకుంటే ఎక్కడి నుంచి ఎంతవరకు వర్తిస్తుంది ఇది? ఇది 5వ షెడ్యూల్డ్ ఏరియా మన ప్రాంతంలో సరికి సీతంపేట మొదలుకొని, మన మన్యం జిల్లా సీతంపేట మొదలుకొని ఇటు చింతూరు అంటే ఎట్టపాక వరకు, ఎట్టపాకతో పాటు కేఆర్పురం, పోలవరం ప్రాంతం కూడా 5వ షెడ్యూల్ కింద ఉంటుంది. 5వ షెడ్యూల్లో దాదాపు ప్రత్యక్షంగా 5వ షెడ్యూల్ 38 మండలాలు ఉంటాయి మన స్టేట్లో. ఇంకో పార్షియల్గా ఇంకో 10-15 మండలాలు ఉంటాయి. ఇవి అచ్చంగా 5వ షెడ్యూల్ మండలాలు. ఈ 5వ షెడ్యూల్లో వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన చట్టాలు, ప్రత్యేకమైన హక్కులు అమలు అవుతున్న విషయం అందరికీ తెలుసు. అందరికీ తెలుసు మీరు అంటున్నారు. అంటే చాలా మందికి ఇప్పుడు చదువుకున్న వ్యక్తులు కూడా ఈ 5వ షెడ్యూల్ కానీ, చాలా జీవో నెంబర్ 3 కానీ, 1/70 గురించి కానీ అవగాహన లేదు. సో అంటే అవగాహన ఎలా చెందాలి, వారిని ఎలా, అంటే దీని గురించి ఒక జ్ఞానం సంపాదించలేక మనం ఎట్లా తీసుకురావాలంటారు దాని గురించి? మీన్స్ అందరికీ అవగాహన ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రాంతం అనేది ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంది. బట్ ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో ఏ రకమైన చట్టాలు, ఏ రకమైన హక్కులు ఎలా అమలు అవుతాయనేది మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకి అవగాహన లేదు. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయవలసింది ఎవరు? ఇప్పుడు ఇక్కడున్న దాదాపు ఏజెన్సీ మొత్తం చూసుకుంటే దాదాపు 15 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. ఈ 15 లక్షలు అంటే ఏజెన్సీ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ అండి? అదే ఈ 38 మండలాల్లో. ఇప్పుడు మన్యం జిల్లా, అల్లూరు జిల్లా. ఎస్, మన్యం జిల్లా, సీతారామరాజు జిల్లా, అక్కడ ఏలూరు, పోలవరం నియోజకవర్గం సంబంధించి మొత్తం షెడ్యూల్డ్ ఏరియా మాట్లాడుతూ ఓన్లీ షెడ్యూల్డ్ ఏరియా, 5th షెడ్యూల్డ్ ఏరియా. 5th షెడ్యూల్డ్ ఏరియాలో దాదాపు 15 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అవును. ఈ 15 లక్షల మంది గిరిజనులకు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు ఏజెన్సీ సంబంధించి. అంటే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట 15 లక్షల మంది గిరిజనులు మాట్లాడేదానికి లెక్క సమానం. అంతే. బట్ వీళ్ళు ప్లే చేయాల్సిన రోల్ అనేది వాళ్ళకి అవగాహన ఉండట్లేదా, అవగాహన లేదా అనేది ప్రేక్షకులు తేల్చాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఎన్నికల్లో వచ్చినప్పుడు మేము ప్రజాసేవకు వచ్చాం, బట్ ఆచరణలో ఏంటి అనేది, ఇప్పుడు ఆచరణలో ఏంటి అనేది, ఆచరణలో ఇప్పుడు మీరు చెప్పిన 5th షెడ్యూల్ ఏరియాలో అభివృద్ధి అనేది చాలా వరకు జరిగిందంటారా, జరగలేదంటారా మీరు? ఎస్, అభివృద్ధికి సంబంధించి 1947లో ఒక స్టేటస్ ఉంది, 1980లో ఒక స్టేటస్ ఉంది. దాంతో పోల్చుకుంటే ఈరోజు డెవలప్మెంట్ ఉంది. బట్ ఒక ఆధునిక సమాజానికి కావాల్సినంత అభివృద్ధి ఏజెన్సీ ప్రభుత్వం ఇంకా జరగలేదు. లైక్ ఇప్పుడు రాకెట్లో మనిషిని పంపిస్తారు, అవును, మరి ఇక్కడ అంబులెన్స్లో హాస్పిటల్ పంపలేని పరిస్థితి, అవును, లేదు గ్రామాల నుంచి హాస్పిటల్కి వెళ్ళరాని పరిస్థితి, డోలిమోతలు ఉంది. అవును, ఈ డోలిమోతలు అంటే పేరు వాడితేనే మనం ప్రత్యేకంగా గుర్తించాల్సింది మన్యం జిల్లా, అల్లూరు జిల్లాలోని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇది. అంటే ఇప్పటిదాకా ఎంతమంది గెలిచినా కూడా ఈ సమస్య ఎందుకు పరిష్కారం కావట్లేదు అంటారు? వాస్తవానికి ఈ ప్రాంతంలో ఒకటి గవర్నమెంట్ ఒక పాలసీలోనే చాలా డిఫరెంట్ పాలసీ ఉంది.
ఈ రోజు వరకు ఎగ్జాంపుల్ ఈ స్టేట్ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది, అధికారంలో వచ్చి దాదాపు 16 నెలలు అవుతుంది. నీకు ఆదివాసీ ఒక పాలసీని ఈ రోజు వరకు గవర్నమెంట్ డిక్లేర్ చేయలేదు. అవును, లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అదే స్టేటస్ నడిచింది. బేసిక్గా మనకు భారత రాజ్యాంగంలోనే పంచశీల సూత్రాలని గిరిజనులకు సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది. అంటే ఈ భారతదేశంలో గిరిజనులు ఏ రకమైన పరిపాలన చేయాలని మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడినప్పుడే ఆ రోజు నెహ్రూ పంచశీల సూత్రాలు ప్రవేశపెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే దాని డెవలప్మెంట్ పాలసీ. ఏ గవర్నమెంట్ అధికారంలో వచ్చినా ఇప్పుడు ఆ డెవలప్మెంట్ పాలసీ కోసం మాట్లాడట్లేదు, వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు. మాట్లాడలేదంటే ఎక్కడ లోపం అంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దాన్ని అడగట్లేదన్నా. ప్రజలు అడగకపోవడం అనేది సాధ్యం కాదు. ప్రజలు ఇక్కడ నుంచి డిమాండ్ చేయకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా పైకి వెళ్ళి ఏం చెప్పేది లేదు కదా. విషయం అంటే ప్రజల పరిస్థితి అంటే రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఈ రోజు రికార్డు తగ్గ డొక్కవడం పరిస్థితి. అవును, అంతేందుకు ఉద్యోగస్తులు లక్షల జీతాలు తీసుకునే వాళ్ళు, వాళ్ళకే గిరిజన హక్కుల చట్టాల మీద మాట్లాడే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అవును, వాస్తవం ఒప్పుకుంటారు. అలాంటిది పేద గిరిజనులు అమాయకులు వాళ్ళు రోజు వచ్చి ఎంపీకి ఎమ్మెల్యేకి నిలదీసి మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళ స్థాయిలో లేదు. ఆ చైతన్య స్థాయి కూడా లేదు. ఎందుకంటే రోజు రికార్డు డెక్కవడం కొండ మీద వెళ్తే తప్ప అర్థం కాదు. మీరు చెప్తుంది పాత జనరేషన్ వాళ్ళకి చెప్తున్నారు, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి గురించి ఏమంటారు? ఇప్పుడు జనరేషన్ కూడా ఏంటంటే కుటుంబ పోషణ కోసం చాలా మంది వలస కార్మికులు గెలిపారు. అవును, వలస కార్మికులు గెలిపారు. మీకు గతంలో మీరు చూసి ఉంటారు చాలా రిపోర్ట్స్ ఇవన్నీ చూస్తే, గోవాలో అల్లూరు ఏజెన్సీ ప్రాంతం అమ్మాయిలు గోవాలో ఉన్నారట. అంటే ఏ విధంగా? పని ఇప్పిస్తామని చెప్పి కాంట్రాక్టులు కొద్దిమంది తీసుకెళ్లిపోతున్నారు. అల్లూరు జిల్లా ప్రాంతం వ్యభిచార గృహాలకి బంధించేస్తున్న చేస్తున్న పరిస్థితుంది, కొన్ని చోట్లేమో యాజమాన్యంకి బానిసల్లాగా చేస్తున్న పరిస్థితుంది. ఆ రకమైన హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా చాలా ఎక్కువ జరుగుతుంది ఏజెన్సీ ప్రాంతం. అవునవును. అంటే దీని స్థితి ఏంటి? పేదరికం. ఈరోజు ఊరు దాటి బయటికి వెళ్ళి బ్రతకాలని ఒక కోరిక రావడం అంటే దాని అర్థం ఏంటంటే ఫ్యాషన్ కాదు. ఫ్యాషన్ అన్న వాడికి ఎలాగుంటుందంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఫ్యాషన్ ఉంటుంది. అవును, కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ 10th క్లాస్ చదువుకున్నవాడు కూడా కుటుంబ పోషణ కోసం కిందికి వెళ్ళిపోయి వలస కార్మికులుగా మారిపోతున్న పరిస్థితి. అవును, మీరు ఇంతకుముందు చూసినాడు కాకినాడ ఆయిల్ మిల్లులో దాదాపు 8 మంది ఆయిల్ ట్యాంకర్లు పడిపోయి ఊపిరి చనిపోయారు. ఇటువంటి ఘటనలు చాలా ఎక్కువ ఉన్నాయి. మన ప్రాంతం పెదబయలులో ఉన్నారు. పెదబయలు పండ్ల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఏంటంటే అల్లూరు జిల్లా అంటే వ్యవసాయంకి కేంద్ర బిందువు. ఇక్కడ కాఫీ మిరియాలు ఉన్నాయి, అద్భుతమైన గోల్డ్ అది. సో వాటిని పట్టించుకోవట్లేదు అంటారా ఇక్కడ ప్రజలు? కాఫీ మిరియాలు అనేది గిరిజనులకి ఒక ఫైనాన్స్ అసిస్టెంట్స్, దాంట్లో దాన్ని కాదని లేదు. అవును, కానీ ఈరోజు ఆదివాసీలు ఒక శ్రమ మీద కార్పొరేట్ సంస్థలు బ్రతుకుతున్నాయి. అవును, ఆదివాసుల ఒక్క శ్రమ మీద బ్రతుకుతున్నాయి. ఎలా చెప్తున్నామంటే ఆదివాసీ శ్రమ అంటే ఎగ్జాంపుల్ కాఫీ మార్కెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా హై లెవెల్లో, చాలా హైగా ఉంది. వేరే దేశాల్లోకి వెళ్తే ఒక కప్ ఆఫ్ కాఫీ సుమారుగా ఒక 500 నుంచి 600 ఉంది. 500 కాదు. హైదరాబాద్లో మీరు ఆర్గానిక్ కాఫీ 1400 రూపాయలు కాఫీ. మన హీరోయిన్ నమ్రత మన మహేష్ బాబు వాళ్ళు మేడం వైఫ్ పెట్టారని మనం చూసి మన ఇంటర్వ్యూ కూడా చాలా కాఫీ 1400 రూపాయలు చిన్న కాఫీ. అది మన అరకు కాఫీ. ఆ 1400లో గిరిజనులు వాటా ఎంత? కేజీ ఎంత ఉంది ఇక్కడ? 280 నుంచి 300 దాకా. అంటే సింపుల్ ఎందుకు చెప్తానంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మల్టీమీడియా మల్టీనేషనల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమ ఇక్కడ ఏం లేదు. ఆదివాసుల శ్రమ మీద వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. అందుకు మన ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ మన లక్ష్యపల్లి వచ్చినప్పుడు కూడా ఆయన స్పష్టంగా ప్రకటన చేశాడు, కాఫీ మార్కెటింగ్ టాటా కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నామని. ఓకే, అంటే మార్కెటింగ్ చేయడం కూడా ప్రభుత్వం చేత కాదా? ఒక ప్రైవేట్ కంపెనీతో మార్కెటింగ్ ఎంగేజ్ చేయాలి? అసలు 5వ షెడ్యూల్ ఏరియాలో ఒక ప్రైవేట్ కంపెనీతో మార్కెటింగ్ చేయడం అనేది ఇల్లీగల్. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కానీ ఈరోజు ఒక కార్పొరేట్ కంపెనీని తీసుకొచ్చి గిరిజనుల ఒక శ్రమని దోచుకోవడం కోసం ఈరోజు పెద్ద కుట్ర జరుగుతుంది. ఈరోజు ఇప్పుడు మనం చూసాం, మన కాఫీ పంటల్లో తెగులు వచ్చింది. దాదాపు 200 ఎకరాల్లో తెగులు వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆ తెగులు వచ్చిన పురుగు కర్ణాటకలో ఉంటుంది. ఆ పురుగు ఈ ఏరియాలో పురుగు ఉండదు కాఫీలో. అంటే ఫస్ట్ టైం ఇలాంటిది ఇక్కడ వచ్చింది. ఎట్లా వచ్చిందంటారు? అది ఎట్లా వచ్చింది ఇక్కడ? మీరు అదే చెప్తున్నాం, గవర్నమెంట్ ఎట్లా తీసుకొచ్చింది ఇక్కడ కాఫీని? రైతులు వెళ్ళి కర్ణాటకలోనో లేదంటే బెంగళూరులోనో విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చెయ్యరు, ఇక్కడ నాటుకోరు కదా. కాఫీ మొత్తం మొక్కలు పంపిణీ చేసింది కానీ, విత్తనాలు పంపిణీ చేసింది కానీ, టెక్నాలజీ కానీ మొత్తం సప్లై చేసింది త్రూ ITDA, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 2 కాఫీ బోర్డు, టార్గెట్ ఉందా? 2 కాఫీ బోర్డు, 3 ప్రైవేట్ NGOs, టాటా కంపెనీ కానీ, నాంది కంపెనీ కానీ, అనేక రకమైన NGOs ఇక్కడ ఈ ప్రాంతంలో కాఫీని మనం చూస్తున్నాం. మనం ఏ రకంగా వాళ్ళు ఎంగేజ్ చేస్తారో మనం చూస్తున్నాం. అంటే రైతులు తీసుకొని రాని ఒక పురుగుని ఈ ప్రాంతంలో పురుగు ఎగిరి వచ్చిందా?
ఎవరు తీసుకొచ్చారు అనే దాని మీద ఈ రోజు వరకు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పంట ఉంది. ఎప్పుడు రాని పురుగు ఇప్పుడు 1986 నుంచి ఇక్కడ కాఫీ పంట ఎగ్జిక్యూట్ అవుతుంది, మార్కెటింగ్ ఉంది. వాసన చెప్పాలంటే కాఫీ తీసుకొచ్చింది గిరిజనులు శ్రేయస్సు కోసం కాదు, పర్యావరణం ప్రపంచంలో ఓజోన్ పొర కన్నమైపోతుంది, అడవులు పెంచాలి, గ్రీనిస్ ని పెంచాలి, పోడి వ్యవస్థ నివారించాలి అనే బ్యాక్గ్రౌండ్ లో కాపీని ఎగ్జిక్యూట్ చేశారు. సరే ఈ రోజు గిరిజనులకు ఆర్థికంగా ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉంది, మనం ఏం కాదనట్లేదు. కానీ గిరిజనుల యొక్క శ్రమని ఈరోజు కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్న, దానికి అనుగుణంగా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కాఫీ మేము చెప్పేది గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టవచ్చు, కాఫీ మీద కాఫీ ఆధారిత పరిశ్రమలు పెట్టవచ్చు. మీరు ఇంకో విచిత్రం, మీరు పనసకాయ మీరు చూస్తుంటారు, జాక్ ఫ్రూట్ ఇక్కడ 5 రూపాయలు తీసుకెళ్ళిపోతారు. 5 రూపాయలు పనస పండుని తీసుకెళ్ళిపోయి కేరళలో దాన్ని మొత్తం కుటీర పరిశ్రమలు అన్ని చేసి దానికి పౌడర్ తయారు చేస్తారు. ఆ పౌడర్ షుగర్కి వాడుతుంటారు. పావు కిలో 1400 రూపాయలు. అది ఎక్కడ అమెజాన్ లో అమ్ముతారు. 5 రూపాయలది 1400కి వెళ్ళింది అక్కడ. పావు కిలో, ఒక కాయ పావు కిలో కాదు కదా, ఎక్కువ వద్దు కదా. అంటే మీరు అమెజాన్ లో దాన్ని మార్కెటింగ్ చేసినా లేదా డిమార్ట్ లాంటి షాప్ లో వెళ్ళి చూసి మార్కెట్ చేసినా దాని జాక్ ఫ్రూట్ పౌడర్ 1400 రూపాయలు వస్తుంది. అంటే గిరిజన ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలు పెట్టకుండా గిరిజన ప్రాంతంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్టాండర్డ్ గా ఉండదు. సో మెయిన్ రీజన్ ఏంటన్నా ఇప్పుడు ఈ చిన్న సైజు పరిశ్రమలు ఎందుకు తీసుకురావట్లేదు అంటారు? ముఖ్యంగా గవర్నమెంట్ అనుకుంటే తీసుకోవడం పెద్ద సమస్య కాదు కదా. గవర్నమెంట్కి బేసిక్గా మనం గ్లోబలైజేషన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, గ్లోబలైజేషన్ పాలసీ 1990లో అమలైన తర్వాత వాళ్ళు సహజ సంపదల్ని కార్పొరేట్ వ్యక్తులకి దారదత్తం చేయలేని దాని ప్రధానమైన పాలసీ ఒక కాన్సెప్ట్ అది. ఇప్పుడు మీరు చూసే సముద్ర తీర ప్రాంతాల్లో అన్నిటికి కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి, ఫార్మా కంపెనీలు వస్తాయి. అలాగే SEZ పేరుతో భూములన్నీ లాగేసుకున్నాయి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఒకటే ఉంది సహజ వనరులు దోచుకోవడానికి. ఈ సహజ వనరులు దోచుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న కుట్రలు ఇంతంత కాదు. ఎగ్జాంపుల్ మణిపూర్లో అక్కడ గ్రీన్ డైమండ్ ఉంది. ఆ గ్రీన్ డైమండ్ లో ఉన్న ఒక ఆదివాసీ తెగ, కుకి తెగని అడవు నుంచి ఏజెన్సీ నుంచి ఎట్లా గెంటేయాలని చెప్పి పేరుతో హిందువులు క్రిస్టియన్ అని చెప్పి గొడవలు పెట్టారు. తెగల మధ్య గొడవలు పెట్టారు. గిరిజనులు ఈరోజు తను చేస్తున్నారు. దాదాపు 2.5-3 సంవత్సరాలు అయిపోతుంది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ఏరియా కానీ 6వ షెడ్యూల్ ఏరియా కానీ గిరిజనులకి గ్రామంలో కొద్ది కాస్త అధికారం ఉంది. దాన్నే స్వయం అధికారం అంటాం, స్వయం ప్రతిపధికారం అంటాం, గ్రామ సభ అధికారం. 5వ షెడ్యూల్లో గ్రామ సభ అధికారం ఉంటుంది. 6వ షెడ్యూల్లో డిస్ట్రిక్ట్ ఆటోనమస్ కౌన్సిల్కి అధికారం ఉంటుంది. గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉండే సమస్య ఏంటంటే మనకు ఆరోగ్యం, వైద్యం అనేది చాలా వరకు ఇక్కడ అందుబాటులో రావడం లేదు. అంటే వచ్చినా కూడా బిల్డింగ్స్ వరకు ఉండిపోతుంది. ఇప్పుడు ఆసుపత్రి ఉంది, పాడేరు ఆసుపత్రి. ఎంతవరకు ఇక్కడ అన్ని ట్రీట్మెంట్ జరుగుతుంది? కేజీహెచ్కి గిరిజన ప్రాంతానికి చాలా రిలేటెడ్, ఎందుకంటే ప్రతి ఒక్క కేసుని రిఫర్ చేసేది కేజీహెచ్కే. బట్ గిరిజన ప్రాంతంలో ఉండే ప్రజలు కేజీహెచ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటే చాలా నరకంతో కూడుకున్న పని అనుభవిస్తున్నారు. చాలామంది అనుభవించారు, నేను కళ్ళారా చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఏంటన్నా ఇది ఆగాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఎంతోమంది వస్తున్నారు, మైకుల మీద చెప్తున్నారు ఇలా జరుగుతుంది. ఓకే, బిల్డింగ్స్ కడుతున్నారు, ఓకే, లోపల ఏం లేకపోతే ఏంటి పరిస్థితి? అసలు చాలామందికి 1000 రూపాయలు కూడా ఉండదు కేజీహెచ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే. అదే ఇక్కడ మంచి ఆసుపత్రి ఉంటే అంతా జరుగుతుంది కదా. అవును, గిరిజనులకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ఈ పాడేరు రోడ్లోనే అనేక బంధువులు ధర్నాలు చేసాం, మేము అరెస్టులు కూడా అయ్యాం. అవునవును. ఏజెన్సీలో వైద్యం అనేది ఒక ప్రధానమైన డిమాండ్గా క్రియేట్ చేయడంలో మేము సక్సెస్ అయ్యాం. అందులో బ్యాక్గ్రౌండ్లోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది శాంక్షన్ అయింది. ఓకే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయిన తర్వాత 2024-2025 నాటికి అది ఎగ్జిక్యూట్కి వచ్చేయాలి. మెడికల్ కాలేజ్కి 500 కోట్లు కేటాయించి 500 కోట్లు కేటాయించి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది 170 కోట్లు. అంటే 330 కోట్ల రూపాయలు ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించారు. కేటాయించలేదు. రెండవది, డబ్బులు ఎప్పుడైతే కేటాయించలేదు, రేడియాలజీ డిపార్ట్మెంట్కి ఒక మనిషి లేడు ఈరోజు వరకు. ఎమర్జెన్సీ వార్డు ఎగ్జిక్యూట్ చేయడానికి డిపార్ట్మెంట్కి ఒక మనిషిని ఇప్పటివరకు అపాయింట్మెంట్ చేయలేదు. మూడవది, ఈరోజు మినిస్ట్రియల్ స్టాఫ్ సంబంధించి దాదాపు 244 పోస్టులకి గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దానికి కూడా రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు జరగలేదు. అంటే ఈరోజు మెడికల్ కాలేజ్ సంబంధించి వచ్చేసరికి కేవలం ఉత్సవ విగ్రహాల్లాగా మార్చే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్ప ఒక పరిపూర్ణమైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సైడ్ నుంచి మరింత శ్రద్ధ అనేది అవసరం ఉంది. ఎగ్జాంపుల్, ఇది మెడికల్ కాలేజ్లో 150 సీట్లు కెపాసిటీతో దీన్ని శాంక్షన్ చేశారు. కానీ ఇప్పుడు వరకు ఓన్లీ 50 మాత్రమే ఇక్కడ అడ్మిషన్ ఇచ్చారు. 50లో ABC గ్రేడ్ చూసుకున్నప్పుడు గిరిజనులు కేవలం 2 చదువుతున్నారు. గిరిజనులు 2 చదువుతున్నారు.
ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీలో చూస్తే ఇద్దరే చదువుతున్న పరిస్థితి ఉంది. అవును. సరే కేటగిరీ మాట పక్కన వదిలేయండి. 150 సీట్లు వస్తే 150 మంది డాక్టర్లు వస్తే గిరిజనులకి మరింత మెరుగైన వైద్యం, మరింత అవకాశం అనే ఉద్దాకి ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఒక నామ్స్, ఎస్పెషల్లీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక నామ్స్ ప్రకారంగా 400 మంది ఓపీ దాటితే ఒక 50 సీట్లు ఇస్తారట, 800 దాటితే 100 సీట్లు ఇస్తారట, 1200 దాటితే 150 సీట్లు వస్తారట. అంటే 150 సీట్లు 150 ఓపీలు ఎంటర్ అయితే తప్ప 150 సీట్లు రాదనేది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఒక నామ్స్ ఉంది. ఇది ఏజెన్సీ ప్రాంతం. ఈ ఏజెన్సీ ప్రాంతంలో మూఢవిశ్వాసాలు, మూఢనమ్మకాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రెండోది ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ రెండూ లేదు. ఈ ప్రాంతంలో రిఫరల్ హాస్పిటల్ వైద్యం మీద గిరిజనులకు మరింత అవగాహన, మరింత శ్రద్ధ అనేది కల్పించాల్సిన అవసరం గవర్నమెంట్ స్థాయిలో చాలా ఎక్కువ ఉంది. ఈ ప్రయత్నం చేయకుండా ఇక్కడ 1200 ఓపీ రోజుకు దాటే అవకాశం ఉంది, సాధ్యం కాదు. అంటే ఆ నామ్స్ పెట్టి గిరిజన ప్రాంతంలో అదనమైన అడ్మిషన్స్ ఇవ్వకపోతే గిరిజనులకి వైద్యం అనేది అంతంత మాత్రంగానే మారే అవకాశం ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు పాడేరు సర్వజన ఆసుపత్రి ఉంది, చాలా మంది రోగులు వస్తూనే ఉంటారు, కానీ ఎక్కువ మందికి రిఫర్ చేసేది కేజీహెచ్. రిఫర్ చేయడం ఒక సబ్జెక్టు, కానీ ఇక్కడ వైద్యం మరింత చేరు చేయడం అనేది ఇంకో సబ్జెక్టు. ఈరోజు వైద్యం అందించాలంటే మ్యాన్ పవర్ అవసరం. ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోను లేదంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోను మ్యాన్ పవర్ అనేది చాలా ఎక్కువ అవసరం. ఈరోజు మ్యాన్ పవర్ లేకపోతే ఇక్కడ నుంచి రిఫరల్ హాస్పిటల్ కానీ మారిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీకు ఒక రోగం వచ్చింది, దాన్ని డయాగ్నిక్ చేయాలి. డయాగ్నిక్ చేయకపోతే నీకు ట్రీట్మెంట్ ఇక్కడ అందదు. ఇక డయాగ్నిక్, నీకు రేడియాలజీ ఎగ్జాంపుల్, రేడియాలజీ లేదనుకోండి, నీకు ట్రీట్మెంట్ ఇక్కడ ఉండదు, వెంటనే రిఫరల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పాడేరులో సంబంధించి వస్తున్నప్పటికీ రోగుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్న రోజులకు అనుగుణంగా గవర్నమెంట్ మ్యాన్ పవర్ ని డెవలప్ చేసి వైద్యం అందించే ఒక ప్రయత్నం అనేది చేయకపోవడం అనేది ఒకటి కారణం. రెండు, డ్రగ్స్ వాటి సంబంధించి కూడా సరైన ఒక సప్లై అనేది లేదు. మూడు, అక్కడ కనీస సౌకర్యాలు, కరెంట్ లేకపోతుంది, లేదంటే వాటర్ కూడా ఫ్రీక్వెన్సీగా ఉండట్లేదు, అక్కడ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, పరిశుభ్రత ఉండట్లేదు. ఇటువంటి నేపథ్యంలో హాస్పిటల్లో వైద్యం అంటే గిరిజనుల్లో చాలా మందికి ఒక ఆసక్తి నెలకొంటే ఆ రకమైన స్థితి ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నుంచి కేజీహెచ్కి వెళ్ళాలంటే చాలా మంది భయపడుతున్నారు అన్న. రీసెంట్గా మేము వెళ్ళాము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చిన్న కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంతమంది పేషెంట్స్ వాళ్ళకి కేజీహెచ్ రిఫర్ చేశారంట. రిఫర్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర అడిగాం ఏంటి సమస్య అంటే కేజీహెచ్ రిఫర్ చేస్తారు, ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వదు, సో మా దగ్గర వెళ్ళడానికి డబ్బులు లేవు, రూపాయి కూడా లేదు, కొంచెం ఇబ్బంది పడతామంటే చాలా మాకు బాధ అనిపించింది. ఇలాంటి పేషెంట్లు చాలా మంది ఉన్నారు గిరిజన ప్రాంతంలో. సో ఇది ఎప్పుడు ఆగుతుందో అసలు నాకు అర్థం కావట్లేదు. ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఇది జరుగుతూనే ఉంది, వెళ్తూనే ఉంది తప్ప అది అసలు ఆగడం లేదు. కేజీహెచ్కి వెళ్ళే రిఫరెన్స్ ఆగారు, ఎందుకంటే 130 కిలోమీటర్ల ప్రయాణంలో మార్గమధ్యంలో చనిపోయిన ప్రాణాలు ఎన్నో. ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎలా ఆపాలంటారు దీన్ని? ఇప్పుడు ఇందులో రెండు విషయాలు. ఒకటి, గవర్నమెంట్ తక్షణమే మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో దానికి సంబంధించి అనుసంధానం ఉన్నది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని స్ట్రెంథెన్ చేయకుండా కేజీహెచ్లో రిఫరల్ అనేది నివారించడం అసాధ్యం అనేది. రెండు, ఇక్కడ మెడికల్ కాలేజీలో మ్యాన్ పవర్ అనేది డెవలప్ చేయాలి. గవర్నమెంట్ మ్యాన్ పవర్ డెవలప్ చేస్తే వైద్యం అందించే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు, సౌకర్యాలు డెవలప్ చేయాలి, ఎక్కువ ఉంటారు. అది లేకుండా మనం గవర్నమెంట్ ఎన్ని కబుర్లు చెప్పినా సాధ్యం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, గవర్నమెంట్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తుంది. ఇది 5వ షెడ్యూల్ ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మేము డబ్బులు కేటాయిస్తాం, ఏజెన్సీ ఏరియా కాబట్టి స్పెషల్ అసిస్టెన్స్ 244 ఆర్టికల్ కింద వచ్చే డబ్బులతో ఇది ప్రత్యేకంగా గిరిజనులకి అందిస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ రిఫరల్ నివారించాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ చేయకుండా రిఫరల్ అనేది అసాధ్యమైనది. ఇంకోటి ఉండే సమస్య ఇక్కడ అంటే చాలా మంది డాక్టర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో గిరిజన ప్రాంతానికి వచ్చి సేవ చేయడానికి అసలు ఇష్టం చూపించట్లేదని జరుగుతున్న విషయమే కూడా. ఏంటి ఆ సమస్య ఏంటి? డాక్టర్స్కి గిరిజన ప్రాంతానికి ఉన్న సమస్య ఏంటి? డాక్టర్కి సంబంధించి నేను అదే చెప్తాను, గవర్నమెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జనరల్ నామ్స్ అని తీసుకొచ్చి ఏజెన్సీలు ఎగ్జిక్యూట్ చేస్తే వైద్యం అందదు, డాక్టర్స్ ఎవరు రారు. ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా పనిచేయడానికి డాక్టర్లకి ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు అందించాలి. ఎలాంటి ప్రోత్సాహాలు అంటారు? వాళ్ళకి ఇప్పుడు సౌకర్యాలు, ఎగ్జాంపుల్ క్వార్టర్, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేయడానికి వచ్చిన డాక్టర్ క్వార్టర్స్ లేదు ఇరుజు వరకు, వాళ్ళు బయట ఇళ్ళలా తీసుకుని పనిచేస్తున్న పరిస్థితి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా చేసుకుంటాడు ఉద్యోగం, అది మ్యాండేటరీ అని కాదు, లేకపోతే లాంగ్ లీవ్ పెట్టేసి వెళ్ళిపోతాడు.
లాంగ్ లీవ్ ఎందుకు పెట్టావని చెప్పి అడిగే హక్కు కూడా గవర్నమెంట్కి లేదు కొన్ని సందర్భంలో. అది ఉద్యోగ హక్కు, అనారోగ్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ చేసుకుని వెళ్ళిపోతుంది. అవి కాదు ఇక్కడ పరిష్కారం. గవర్నమెంట్ వచ్చే ఇక్కడ డాక్టర్స్ ఎవరైతే వాళ్ళకి జీతాలు పెంచడం, అదనమైన అలౌన్స్ ఇవ్వడం, అదనమైన సౌకర్యాలు కల్పించడం, రెండోది వాళ్ళ పీజీ అడ్మిషన్లోనూ లేదంటే వాటిలో వెయిటేజ్ ఇవ్వడం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తే ఎక్కువ మంది డాక్టర్స్ ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందరూ దొంగలు కాదు. రెండోది ఈరోజు మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక మెడికల్ మాఫియా వెళ్ళిపోయింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో లక్షలు ఖర్చు పెట్టి చదివినోడు పాడర్లో వచ్చి ఇక్కడ కాలేజీలో లేదంటే హాస్పిటల్లో వైద్యం చేస్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది. బయట ఏమో కనీసం ఇక్కడ ప్రాక్టీస్ కూడా అవకాశం ఉండట్లేదు. ప్రాక్టీస్ చేయమని నేను ప్రోత్సహించట్లేదు, కానీ ఇక్కడ పనిచేయడానికి వచ్చిన డాక్టర్లకి కనీస సౌకర్యాలు కలిగించి నువ్వు ఇది చెయ్యి, నీకు రేపు ప్రమోషన్లోనో లేదంటే నీకు పీజీ అడ్మిషన్లోనో ఇంకో చోట నీకు వెయిటేజ్ ఇస్తానంటే తప్పకుండా డాక్టర్స్ వచ్చి పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఏదైతే 1/70 ఉంది కదన్న, సో 1/70 గురించి మీరు మాట్లాడాల్సి వస్తే లైక్ గిరిజన ప్రాంతంలో ఈ బినామీ అనే పేర్ల మీద లైక్ చాలా వరకు జరుగుతుంది. సో ఈ 1/70 యాక్ట్ని ఇక్కడ ఏ విధంగా దీన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది, దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి ముందుకి? 1/70 చట్టాన్ని గవర్నమెంటే ఫస్ట్ ఉల్లంఘిస్తుంది. వాస్తవానికి గవర్నమెంటే 1/70 చట్టం అమలు చేయాలి. అమలు చేయాల్సిన గవర్నమెంటే 1/70 చట్టం ఉల్లంఘిస్తుంది. ఎగ్జాంపుల్ హైడ్రో కార్పొరేట్ ఉంది, అది ఇల్లీగల్. టాటా తీసుకొచ్చి కాఫీ మార్కెటింగ్, అది ఇల్లీగల్. హోమ్ స్టే పేరుతో ఓయో కంపెనీ తీసుకుని ఏజెన్సీలో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. 700 దాదాపు 1000 బెడ్ సెట్ ఇప్పుడు డెవలప్మెంట్ కావాల్సింది కూడా కంపెనీలు రావడం అన్నదే కదా. సో ఆ కంపెనీస్ ఇక్కడ వస్తే లైక్ ఏంటి ఏదైనా సమస్య ఉందంటారా? కంపెనీలు వస్తే డెవలప్మెంట్ అవుద్ది అనుకుంటే అది పొరపాటు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 5.5 లక్షల ఎకరాల భూమి గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చింది. ఇందాక మీరే చెప్పారు ఇక్కడ ఉండే చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే ఇక్కడ చిన్న పరిశ్రమలు వస్తే ఇక్కడ చేసుకుంటారు కదా ఉద్యోగాలు అని చెప్పి. చిన్న పరిశ్రమలు రావడం అంటే ఇక్కడ ఉన్న హక్కులు చట్టాలను ఉల్లంఘించి రావడం కాదు. ఇక్కడ ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ పవర్ సంబంధించి వచ్చేసరికి త్రూ ఐటీడీఏ గవర్నర్ ద్వారా ఉంది. గవర్నర్ గారు గిరిజన ప్రాంతంలో అనేక మంది ఉత్సవంతులు ఉన్నారు, లేదా అనేక మందికి లోన్లు ఇచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాఫీ ఇండస్ట్రీ పెట్టవచ్చు, దానికి మల్టీనేషనల్ కంపెనీ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. లేదా జాక్ ఫ్రూట్ పరిశ్రమ పెట్టవచ్చు, చింతపండు పెట్టవచ్చు, పసుపు పెట్టవచ్చు. లేదనుకుంటే ఈ ప్రాంతం మినరల్ వాటర్ ప్లాంటేషన్ గిరిజనులు చాలా మంది పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. లేదా హోటల్ బిజినెస్ ఉంది ఎగ్జాంపుల్. లేదు ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ చేయాలంటే గిరిజనులతో సొసైటీ ఏర్పాటు చేసి టూరిజం చేయవచ్చు. అంటే ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా అమలు అవ్వట్లేదు. ఇవన్నీ చేయవలసింది. ఇవన్నీ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పేరుతో, అభివృద్ధి పేరుతో ఇల్లీగల్ గా గిరిజన హక్కుల్ని చట్టాలను ధ్వంసం చేసే విధంగా ఇతరులు తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇది గిరిజన ఒక సాంప్రదాయమైన ఒక భాష వ్యవహారం అన్నిటికీ కూడా చాలా ప్రమాదం. ఇది ల్యాండ్ ఒకటే కాదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ భవిష్యత్తులో రాను కాలంలో ఈ ప్రాంతం ఏమైపోతుందంటే వాస్తవం చెప్పాలంటే చాలా పొల్యూట్ అయిపోతుంది. అంటే భాషాపరమైన పొల్యూట్ అయిపోతుంది, కల్చరల్ పొల్యూట్ అయిపోతుంది, వాతావరణం కూడా పొల్యూట్ అయిపోతుంది. హక్కులు చట్టాలు అనేది మనం పేరుకు తక్కువ సమయంలో అవబోతుంది. ఇది గవర్నమెంట్ దీనికి సంబంధించి చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం. మనం అడ్డుకోవడానికి మీరు ఉన్నారు కదా, గిరిజన సంఘంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, అడ్డుకోలేరంటారా? మా వంతు ప్రయత్నం ఏం చేస్తున్నాం? మాకు జనాలు ఇచ్చిన బలము, జనాలు ఇచ్చే ఒక మద్దతును బట్టి మా బలం మేరకు మేము ఇప్పుడు ఎగ్జాంపుల్ బాక్సైట్ని అడ్డుకున్నాం. 20 సంవత్సరాలు పోట్లాడి బాక్సైట్ని అడ్డుకున్నాం. చైనక్లే డుమ్రిగూడ మండలంలో చైనక్లేని అడ్డుకున్నాం. ఇలాంటి మైనింగ్ ప్రాజెక్ట్ చాలా అడ్డుకున్నాం. పర్మనెంట్ ఆగింది, అది పర్మనెంట్ ఆగిపోయింది. టెంపరీనా? పర్మనెంట్, నో టెంపరరీ, పర్మనెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆగుతుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కూడా ఆగుతుంది, ఆపుతాం. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. స్టార్ట్ కాదు, మేము ఆపుతాం. అందుకు మేము దిమ్మలు బదులు కొట్టాం కదా. గిరిజనులు వాళ్ళ గ్రామాల్లో వచ్చి దిమ్మలు వేస్తే దిమ్మలు బదులు కొట్టారు, డ్రోన్లు పెడితే డ్రోన్లు బదులు కొడతామని చెప్తున్నారు గిరిజనులు. గిరిజన ప్రాంతంలో గిరిజనులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ముఖ్యంగా మాట్లాడుకుంటున్నా హైడ్రో పవర్ ప్రాజెక్ట్, ఇది కంప్లీట్ గా చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది ఏ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో వస్తాయి దీనికి ఖచ్చితంగా. సో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తే నష్టాలా లాభాలా అంటే మామూలుగా చెప్పండి, అట్లీస్ట్ ప్రజలకు అర్థమయ్యేలాగా. లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఎందుకు నష్టం జరుగుతుంది అంటే ఈ గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ నామ్స్ కానీ నేషనల్ నామ్స్ కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రన్నింగ్ వాటర్ ఎక్కడైతే డ్యామ్లు ఇప్పటి వరకు ఉన్నాయో ఆ డ్యామ్లోనే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టుకోవాలి. రైతులు వ్యవసాయం చేస్తున్న భూముల్లోనూ, పంటలు పండే భూముల్లోనూ, జన నివాస ప్రాంతాల్లోనూ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టకూడదు అనేది ఇంటర్నేషనల్ అసోసియేషన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒక నామ్స్ అది. కానీ ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మధ్య వలస ప్రాంతం అని కాదు, అల్లూరు ఏజెన్సీ లో పార్వతీపురం మన్యం ఏజెన్సీ మొత్తం కలిపి 30 చోట్ల హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని గవర్నమెంట్ ద్వారా ఒక 30 చోట్ల లెక్క ఉంది. ఇప్పటి వరకు 7 చోట్ల ఎగ్జిక్యూట్ చేశారు. 7 చోట్ల ఎగ్జిక్యూట్ చేసేసరికి గిరిజనులు కర్రీ వలసను, అలాగే అక్కడ పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంకో ప్రాజెక్ట్ మీద గిరిజనులు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం ఉంది, అందుకు లేటెస్ట్ గా మొన్న కురికుట్టుని కరివలస 2కు సంబంధించి రద్దు చేస్తూ 55 నంబర్ జీవో ఇచ్చారు. మిగిలిన 6 చోట్ల ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. 6 చోట్ల చిట్టంవలస, సీలేరు, ఎర్రవరం, పెద్దకోట, గుజ్జలి, రైవడ ప్రాంతంలో ఈరోజు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎగ్జిక్యూట్ అయితే దాదాపుగా సుమారు 250 గ్రాములు ఎఫెక్ట్ అవుతుంది. 50,000 మంది గిరిజనులు ఎఫెక్ట్ అవుతున్నారు. దాదాపు 20,000 ఎకరాల అటవీ భూమి లేదంటే వ్యవసాయ భూమి మొత్తం మునిగిపోతున్నాయి. అవి కట్టలు తెగినప్పుడు వరదలు వచ్చేస్తుంది తీవ్రంగా, డ్యామ్లు తిరిగినప్పుడు వరదలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కానీ నిర్మాణం చేపడితే రేపు ఇటువంటి వరదలు, ఇటువంటి ప్రమాదం, భూకంపాలు కూడా వస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు, ఇంటర్నేషనల్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒక కమిటీ వాళ్ళు ఇచ్చిన నివేదిక నేను చెప్తున్నాను. నేను మన పర్సనల్ కాదు ఇది. ఇది ఒక రకమైన నష్టం. ఇది ఇంతమందికి నష్టం చేకూర్చి ఎవరికి లాభం ఇస్తారు? మీరు 1,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఈరోజు సీలేరులో 240 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గత ఎప్పుడు దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉత్పత్తి అవుతుంది. అక్కడ ఎంతమంది పని చేస్తున్నారు? 224 మంది పని చేస్తున్నారు. అందులో ఎంతమంది గిరిజనులు? 20 మంది గిరిజనులు. అంటే నువ్వు 70 సంవత్సరాలు నువ్వు ప్రాజెక్ట్ పెట్టి అక్కడ పని చేస్తున్నప్పుడే నువ్వు గిరిజనులకి 20 ఉద్యోగాలు ఇచ్చావు. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చి 6 ప్రాజెక్ట్ పెట్టి ఒక్కొక్క ప్రాజెక్ట్ 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్తే నమ్మాలా? ఎంతమంది గిరిజనులు ఉంటారు? అది నమ్మాలా? ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ లోనే గవర్నమెంట్ గిరిజనులకు ఉద్యోగం ఇవ్వట్లేదు. రిజర్వేషన్ ఉండి అన్ని ఉండి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగం ఇస్తాడా? చేస్తాడా? అసలు ఉద్యోగం లాభం నష్టం పక్కన వదిలేండి. అసలు ప్రైవేట్ కంపెనీకి ఏం రైట్ ఉంది ఇక్కడ? వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టడానికి భూమి మీద ఏం హక్కు ఉంది? అడిగి హక్కు లేదు. ఇప్పుడు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి అక్కడ ఉన్న ప్రజలతో మీరు మాట్లాడినప్పుడు ప్రజలకు అవగాహన ఉందా? వాట్ ఈస్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి అవగాహన ఉందా? ప్రజలకి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఈ డ్యామ్ కడితే జలాశయం అయిపోతాము, దీనివల్ల లాభం లేదు, తీవ్రమైన నష్టము అని స్పష్టమైన అవగాహన ఉంది. దాంట్లో ఎటువంటి రాజ్య అవసరం లేదు. ఈరోజు నాయకులు ఒకరిద్దరు అమ్ముడిపోవచ్చేమో కానీ, రాజకీయ పార్టీ నాయకులు అమ్ముడిపోవచ్చేమో కానీ, గిరిజనులు ఎవడు అమ్ముడిపోడు. మునిగిపోతున్న గిరిజనుడు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడగలడు. ఆ రకమైన పరిస్థితి హైడ్రో పవర్ ప్రాంతంలో ఉంది. ఈరోజు మెగా కంపెనీ వాడు కానీ, అదానీ కానీ, షిరిడి సాయి కానీ, వీళ్ళందరూ కూడా ఎవరు? వీళ్ళంతా మీ అందరికి తెలుసు. లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెద్దకోట అదానికి ఇచ్చారు, 18 మెగావాట్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చినంటనే దానికి 2,400కి మెగావాట్లు పెంచుతూ మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చాడు ఆయన. అంటే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇచ్చే దాంట్లో వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదు. గిరిజన జల సమస్య తేడా లేదు. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఆగుతుంది. ఎస్, కంప్లీట్ ఆగుతుంది. ఆపుతారు. ఆగడం కాదు, మేము ఆపుతాం. ప్రభుత్వంతో తాడుపెట్టి తెలుసుకుంటాం. వచ్చే పరిస్థితి లేదు, సమస్య లేదు. అవసరమైతే ప్రాణత్యాగమైన చేసినా మేము అడ్డుకుంటాం దాన్ని. సమస్య లేదు. కమింగ్ టు పాడేరు. పాడేరు అనేది ఇప్పుడు మేజర్ అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు. సో కానీ చాలా వరకు ఇక్కడ వాహనాల రద్దీ పెరిగింది, రోడ్లేమో అలాగే ఉంది, ప్రజలేమో, అధికారులేమో, గవర్నమెంట్ ఏమో చేస్తామంటున్నారు, బట్ అది సాగట్లేదు. అలాగే ఉండిపోయింది రోడ్డు. ఎప్పుడు చూసినా ట్రాఫిక్ పెరిగిపోతుంది. చాలా వరకు ట్రాఫిక్, అంబులెన్స్లు అక్కడ ఉండిపోతుంది, గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్లు అక్కడ ఆగిపోతుంది. ఏంటి అసలు ఇది ముందు జరుగుతుందా ఈ రోడ్డు పనులు? వాస్తవానికి జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టిన తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది మేము కోరుకున్నమాట వాస్తవం. రోడ్డు సంబంధించి వచ్చేసరికి మేము జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి స్పష్టమైన ఒక లెటర్ ఇచ్చాం. మేము ఈరోజు జిల్లా కేంద్రం పాడేరు. ఈ జిల్లా కేంద్రం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయమని చెప్పాం. ఈ రోజు వరకు ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఒక ఫ్రేమ్ వర్క్ కూడా చేయలేదు. ఈ రోజు అసలు ఏం కనబడలేదు. ఈ మాస్టర్ ప్లాన్ ఏం లేదు. పాడేరు డెవలప్మెంట్ ఏం చేయాలి? పాడేరు డెవలప్మెంట్ ని పాడేరు అంటే రోడ్డు, ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్న పాడేరు డెవలప్ అయిపోదు. పాడేరు డెవలప్మెంట్ చేయాలంటే రాబోయే 20 years లో దీనికి డ్రైనేజ్ ఎక్కడ, దీని కరెంట్ ఎక్కడ, దీని పార్క్ ఎక్కడ, దీని రోడ్ ఎక్కడ, హాస్పిటల్ ఎక్కడ, స్కూల్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ, దీనికి సంబంధించిన ఆఫీసులు ఎక్కడ, ఈ రకమైన ఒక మాస్టర్ ప్లాన్ ని గవర్నమెంట్ దగ్గర ఉండాలి కదా. ఎందుకు లేదు? అసలు జిల్లా అనేది ఏం కదిలినట్టు అనిపించట్లేదు నాకైతే. చూస్తున్న పరంగా మన విజువల్ కూడా మనకు ఏం డెవలప్మెంట్ జరగట్లేదు. జిల్లాకు సంబంధించి వచ్చిన తర్వాత, జిల్లా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దోపిడీ స్టార్ట్ అయింది. జిల్లా కేంద్రం జిల్లా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దోపిడీ స్టార్ట్ అయింది. గతంలో భూముల రేట్లు బాగా పెరిగాయి పాడేరులో. గతంలో మీరు చూసి ఉంటారు, షెడ్యూల్డ్ ఏరియా, అన్ని షెడ్యూల్డ్ ఏరియా ఏజెన్సీ వేరు. ఏజెన్సీ కొండ ప్రాంతం ఉంది.
మార్కెటింగ్ సంబంధించి ఇప్పుడు టూరిజం మార్కెటింగ్ డెవలప్ అయింది. టూరిజం మార్కెటింగ్ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు మైదాన ప్రాంతంలో చాలా మంది వచ్చి గిరిజన ప్రాంతంలో గిరిజన నాయకులని, రాజకీయ నాయకులని బినామీలుగా పెట్టి ఈ ప్రాంతంలో రిసార్ట్స్, లాడ్జీలు అవన్నీ పెట్టి వ్యాపారం మొదలు పెట్టారు. భూమి రేట్లు పెరిగిపోయింది అక్కడికి. కానీ వాస్తవానికి చెప్పాలంటే భూమి రేట్లు పెంచిందంటారు. భూమి రేట్లు పెంచింది బినామీలే. నాన్ ట్రైబల్ వచ్చి కింద నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో దోపిడీ చేయడానికి వచ్చిన ఎవరైతే వాళ్ళు రేటు పెంచారు. వైజాగ్ తో పోల్చుకుంటే పాడేరులోనే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. సెంటు ఇప్పుడు ఎగ్జాంపుల్ రోడ్డు పాయింట్ సెంటు 12 లక్షలు ఉంది. 12 లక్షలకి ఏ గిరిజనుడికి ఇల్లు కట్టుకుంటాడు? వైజాగ్ లో 40 లక్షలు పెడితే ఫ్లాట్ వస్తుంది కదా. మీకు ఎగ్జాంపుల్ ఇదే సమస్య వచ్చింది. ఇప్పుడు లడాక్ లో గొడవలు జరుగుతుంది. లడాక్, జమ్మూ కాశ్మీర్ మనం చూస్తున్నాం. లడాక్ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇక్కడ మనకు 170 ఎలాగో అక్కడ 370 ఆర్టికల్ అలాంటిది. 370 ఆర్టికల్ ఎప్పుడైతే రద్దు చేశారో అంబానీ, బిర్లా, టాటా, అదానీ లాంటి వాళ్ళందరూ భూములు కొని అక్కడ వ్యాపారం మొదలు పెట్టారు. మొదలు పెట్టిన తర్వాత అక్కడ ఏంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది? భూమి మీద స్థానికులకు హక్కు కోల్పోయిన పరిస్థితి. స్థానికులకు ఎప్పుడు కోల్పోయారో, హక్కు కోల్పోయిన తర్వాత వాళ్ళ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అస్తిత్వం కాపాడుకోవడం కోసం రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి వచ్చింది. గిరిజనులు అసంతృప్తి పెరిగి ఏకంగా ఒక హింసకి ప్రేరేపించే విధంగా దానికి అక్కడ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతం కూడా అటువంటిదే. చట్టంగానే ఉండిపోతుంది. ఈ చట్టాన్ని చిల్లు పెట్టి ఈ రోజు చట్టం మొత్తం పోయే అవకాశం ఉందంటారా? 170కి సంబంధించి 9th షెడ్యూల్లో ఉంది. 9th షెడ్యూల్లో ఉన్న చట్టాన్ని న్యాయ సమీక్షకు అతీతమైనది. కోర్టులు ఎంతమంది ఛాలెంజ్ చేసినా న్యాయ సమీక్షకు అతీతమైనది. బట్ ప్రభుత్వం చట్టం ఉంది, నీకు తెలుసు నాకు తెలుసు చట్టం ఉందని. ఒక ఎల్టీఆర్ కేసు సుమోటోకి వాళ్ళు ఎవరో ఫిర్యాదు చేయాలక్కర్లేదు. రెవెన్యూ వాళ్ళు, ఐటీడీ వాళ్ళు స్వయంగా వెళ్ళి ఈ బిల్డింగ్ ఎవరిది అని సుమోటో కేసు నమోదు చేయవచ్చు. అటువంటి పవర్ ఉంది దానికి. ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంది, మెజిస్ట్రేట్ పవర్ ఉంది కూడా దానికి. మెజిస్ట్రేట్ పవర్ ఉందంటే దాని అర్థం ఏంటి? దాన్ని లీగల్గా దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ఆ పని కూడా వీళ్ళు ఎవరు చేయట్లేదు. వాళ్ళు ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నారు. ఐటీడీలోను ఎస్డీఎస్ వ్యవస్థ ఉత్సవ విగ్రహాలు ఉంది, రెవెన్యూ వ్యవస్థ కూడా ఉత్సవ విగ్రహాలుగా ఉంది. అందుకే గిరిజన ప్రాంతంలో ఒక సీరియస్ లేదు, గవర్నమెంట్కి సీరియస్నెస్ లేదు. నువ్వు 170 ఎకనెస్ట్గా తీసుకొచ్చి కొత్త ప్రాజెక్టులు డెవలప్మెంట్ పేరుతో తీసుకొస్తున్నప్పుడు 170 నువ్వు ఏం గౌరవించినట్టు? జిల్లా కాబట్టి ఇప్పుడు ప్రతిదీ వైజాగ్ వెళ్ళి మేము ప్రతిదీ కొనాలి, ప్రతి సినిమా చూడడం కూడా మేము వైజాగ్ వెళ్ళాలి. సో గిరిజన ప్రాంతం డెవలప్ అవుతుంది. జిల్లా ఇది ఇప్పుడు పాడేరు జిల్లా. సో ఇక్కడ ఒక థియేటర్ ఉండొద్దా, ఇక్కడ ఒక మంచి షాపింగ్ మాల్ ఉండొద్దా, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండకూడదా అని ప్రజలు ఆశపడడంలో తప్పులేదు కదా. సో అలాంటి కంపెనీస్ ఇక్కడ వస్తే సమస్య ఏంటి? కంపెనీలు రావడం రాకపోవడం పాయింట్ కాదు. ఇక్కడ పాయింట్ ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీలని ఆ రకమైన అవకాశం తీసుకొచ్చి గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయడం కాదు. ఈరోజు గవర్నమెంటే గిరిజనుల్ని కొద్దిమందికి లోన్లు ఇచ్చి ప్రోత్సహించాలి. మీకు తెలుసు గత 5 సంవత్సరాల నుంచి ట్రైకల్ లోన్స్ లేవు, పిఎం జన్మన్ లోన్స్ లేవు, చిన్న కిల్లి పట్టి పెట్టుకున్న లోన్స్ కూడా ఇవ్వట్లేదు గవర్నమెంట్. డెవలప్మెంట్ ఏం చేస్తారు? గిరిజనులకి ఎగ్జాంపుల్ ఈ ప్రాంతంలో సినిమాలు కట్టుకుంటానంటే గిరిజనులు లోన్ ఇవ్వచ్చు, స్కూల్ పెట్టుకుంటారంటే లోన్ ఇవ్వచ్చు, చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే లోన్ ఇవ్వచ్చు, వ్యాపారం చేసుకుంటే లోన్ ఇవ్వచ్చు. మల్టీనేషనల్ నువ్వు షాపింగ్ కంపెనీస్ పెట్టుకో, వ్యాపారం చేసి గవర్నమెంట్ లోన్ ఎందుకు ఇవ్వదు? ఎందుకు ఇవ్వకూడదు? అంటే 170 లోన్ గిరిజనులకు మాత్రం డెవలప్మెంట్ చేయడానికి లోన్ ఇచ్చేటప్పుడు మాత్రం 170 అంటారా? గిరిజనులు వ్యతిరేకంగా తీసుకొచ్చే కంపెనీలు అన్నిటికి తీసుకొచ్చేటప్పుడు 170 లేదంటారా? ఇది ఎక్కడ అవుతాయి? ఇది కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ప్రత్యేకమైన హక్కులు చట్టాలని గౌరవిస్తూ దీని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ గవర్నమెంట్ ఇవ్వాలి. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చి కమిటీ వేసి గవర్నమెంట్ ఈ గిరిజన హక్కుల చట్టాలకు అనుగుణంగా ఏం రకం డెవలప్మెంట్ చేయొచ్చు, ఏం డెవలప్ చేయొచ్చు, ఏం డెవలప్ చేయకూడదు. సినిమా చూడాలని గిరిజనులు కోరిక కాదు. కొంతమంది కూడా అందరికి ఇలా ఉండదు. అందరికి ఇప్పుడు ఏంటంటే భూమి మీద హక్కు కావాలి, స్వేచ్ఛగా అడవిలో బ్రతకనిస్తే చాలు గిరిజనులు దాంట్లో ఉన్నారు. ఇప్పుడు గిరిజనులు ఏమున్నారు? స్వేచ్ఛగా అడవిలో బ్రతకనిస్తే చాలని ఉన్నారు గిరిజనులు. ఇప్పుడు అడవిలో గిరిజనులు బ్రతకనే పరిస్థితి కనిపించట్లేదు కదా. ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చే అవకాశాలు ఉంది కదా. సో పాడేరు, సో మున్సిపాలిటీ గురించి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మున్సిపాలిటీ ఏర్పడితే ప్రజలకి అంటే ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది, నష్టం ఏ విధంగా చేకూరుతుంది అంటారు? వాస్తవానికి జస్టిస్ బురియా కమిషన్ నివేదిక ప్రకారం ఏజెన్సీ 5వ షెడ్యూల్ ప్రాంతంలో షెడ్యూల్డ్ ఏరియా ఎక్స్టెన్షన్ యాక్ట్, పీస్ యాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మున్సిపాలిటీ వ్యవస్థకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేయాలా వద్దని దాని మీద ఇంకా అధ్యయనం నడుస్తుంది. ఓకే, ఇంకా గవర్నమెంటే అది పూర్తిగా మనం ఎగ్జిక్యూట్ చేయనప్పుడు దానికోసం మనం మాట్లాడడం అనవసరం. ఒకవేళ చేయవలసి వస్తే, మున్సిపాలిటీ చేయవలసి వస్తే గిరిజన హక్కుల చట్టాలకు అది విరుద్ధమైనది. ఖచ్చితంగా మున్సిపాలిటీ వ్యవస్థ మొత్తం ఫ్రేమ్వర్క్లు లేదు. 5వ షెడ్యూల్ ఫ్రేమ్వర్క్లోనే మున్సిపాలిటీ లేదు. ఒకవేళ చేయాలనుకుంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి మున్సిపాలిటీ వ్యవహారం అంతా చేయాలి. మామూలు జరగదు. అప్పుడు మున్సిపాలిటీ వస్తేనే డెవలప్ అవుతుంది అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు పాడేరు ఏజెన్సీ వాటి సంబంధించి వచ్చేసరికి డిస్ట్రిక్ట్ అటానమస్ కౌన్సిల్ పెట్టి ఈ ప్రాంతంలో డెవలప్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేదు ఈ ప్రాంతంలో ప్రత్యేకమైన ఒక డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నమెంట్ ఐటీడీ అండర్ కంట్రోల్లో పెట్టి డెవలప్ చేయొచ్చు.
ఐటీడీఏ ఉంటుందంటారా? ఐటీడీఏ ఉంటుందా? ఐటీడీఏ ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఐటీడీఏ ఫ్రేమ్ వర్క్ వేరు, ఐటీడీఏ ఫ్రేమ్ వర్క్ వేరు, ఐటీడీఏ దీనికి సంబంధించి వేరు. ఇప్పుడు జీసీసీ కార్పొరేషన్ ఉంది, అటువంటి కార్పొరేషన్ ఏజెన్సీలో పెట్టి డెవలప్మెంట్ చేయొచ్చు, సివిల్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదు? ఐటీడీఏ వ్యవస్థ తీసుకొచ్చారు. ఐటీడీఏ అసలు ఐటీడీఏ అనేది డెవలప్మెంట్ యాక్ట్, ఇంటిగ్రేట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మరి ఈ ఐటీడీఏ రోల్ ఏంటి ఏజెన్సీ ప్రాంతంలో? ఐటీడీఏ రోల్ లేదు. ఇది కేవలం ఏదో దరఖాస్తులు ఇచ్చి రాసుకోవడం పోవడం తప్ప, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇది తుడిసేరా లేదా, ఇది ఎత్తేరా లేదా అనే పద్ధతులు చూస్తున్నారు తప్ప, ఏజెన్సీ డెవలప్మెంట్ సంబంధించి ఐటీడీఏ రోల్ వేరు. ఆ రోల్కి భిన్నంగా ఇప్పుడు ఉంది. సో కమింగ్ టు ఎడ్యుకేషన్ సంబంధించి వస్తే గిరిజన ప్రాంతంలో సో చాలామంది నిరుద్యోగులు అయిపోతున్నారు. లైక్ జీవోస్ పోయింది, జీవో నెంబర్ 3 అంతా కూడా అయిపోయింది. ఇంకా సో ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు గిరిజన సంఘం నేతలు చాలా వరకు పోరాటాలు చేస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వస్తే జీవో నెంబర్ 3 కోసం కానీ, పోయినప్పుడు కానీ, లేకపోతే 100% రిజర్వేషన్ ఇక్కడ ఉద్యోగస్తులకే అంత కల్పించాలని, ఇవి ఎలాంటి సమస్యలైనా కూడా మీరు వస్తూ ఉంటారు, రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తుంటారు. సో వేలాది మంది ఈ నిరుద్యోగులంతా ఎందుకు రావట్లేదు అంటారు ఈ పోరాటాలకి? ఎక్కడ ఈ సమస్య ఎక్కడ ఉంది? జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టు రద్దు చేసిన వెంటనే చాలా పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు, యువకులు, గిరిజనులు పెద్ద ఎత్తున పోట్లాడారు. ఓ రకంగా గవర్నమెంట్ టీఎస్సీలో తీర్మానం చేయాలి అనుకున్నంత స్థాయికి గిరిజనులు పోట్లాడారు. గవర్నమెంట్ టీఎస్సీలో కూడా తీర్మానం చేశారు. గిరిజనులకి ఇప్పుడున్న రిజర్వేషన్ 100% రిజర్వేషన్ ఇవ్వాలంటే 5వ షెడ్యూల్ క్లాజ్ 2 ప్రకారంగా వాళ్ళకి ఇవ్వచ్చు. ఇది లీగలైజ్గా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీ క్యాబినెట్ అప్రూవల్ చేయాలి. క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత తీసుకెళ్ళి గవర్నర్ గారు పంపాలి. గవర్నర్ గారి నుంచి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇప్పించాలి అనేది ఇందులో ఫ్రేమ్ వర్క్. జీవో నెంబర్ 3 సాధన కమిటీ కావచ్చు, గిరిజన సంఘం కావచ్చు, మిగిలిన గిరిజన సంఘాలు అందరూ కలిపి ఒక మహత్తరమైన ఉద్యమం నిర్వహించాం. దానికి గవర్నమెంట్ని కదిలించగలిగే విధంగా ఒకటి మనం చేయగలిగాం. బట్ ఎగ్జిక్యూట్ చేయడానికి గవర్నమెంట్లో మరింత చిత్తశుద్ధి అవసరం ఉంది. ఈ రకమైన చిత్తశుద్ధి గవర్నమెంట్లో తీసుకొని రావడం కోసం గిరిజన యువత కదలవలసిన అవసరం ఉంది. గిరిజన యువతలో ఇప్పుడు ఈజీ గోయింగ్ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఈజీగా మనీ ఎట్లా గెయిన్ చేయాలి, ఎలాగ డబ్బులు సంపాదించాలి, రమ్మీలోనే ప్యాకాట, గంజాయి, ఇతర ఇల్లీగల్ యాక్టివిటీలో చాలా మంది యువత ఈరోజు నలిగిపోతున్న పరిస్థితి. 2 పేదరికంతో చాలా మంది వలస వెళ్ళిపోతున్న పరిస్థితి. గ్రామాల్లో కూడా చాలా మంది లేరు, కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళు వేరే చోట ఉండడం, ఇక్కడ ఉన్న పరిస్థితిని, భౌగోళికంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యమంలో రావడం అనేది అత్యంత అవసరం. కానీ ఈ రకమైన ఒక అవేర్నెస్ మరి అంత కల్పించాల్సిన బాధ్యత గిరిజన సంఘాల మీద ఉంది. రిజర్వేషన్ ప్రయోజనం పొందిన ఉద్యోగస్తులు ఉద్యమంలో కొద్దిమంది వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాస్తవానికి చెప్పాలంటే మన ఏజెన్సీలో ఉన్న మన్యం జిల్లా కావచ్చు, అల్లూరు జిల్లా కావచ్చు, లేదంటే ఏలూరు ప్రాంతంలో ఉన్న భారతపురం, పోలవరం ప్రాంతం కావచ్చు, ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో అందరు ఏకమై పెన్ డౌన్ చేసి గవర్నమెంట్ వ్యవస్థని స్తంభింపజేస్తే రిజర్వేషన్ ఎందుకు రాదు? రిజర్వేషన్ అంటే యూత్ కి సంబంధించి అంటున్నాం మనం. నాట్ ఓన్లీ యూత్, ఆఫ్ కమింగ్ యూత్ కాబట్టి వాళ్ళకు ఉండేది 30%. ఎగ్జాంపుల్ ఒక 100 పోస్టులు రిక్రూట్మెంట్ అవుతుంది అనుకుందాం. 100 పోస్టులు 70% పోస్టులు ఇన్ సర్వీస్లో ప్రమోషన్ ఇవ్వాల్సింది. 30% వచ్చేసరికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. అంటే 70% ప్రమోషన్ పొందవలసిన ఉద్యోగస్తులు ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నారు, ఇన్ సర్వీస్ లో ఉన్నారు. ఈ ఇన్ సర్వీస్ లో ఉన్నాడు ఉద్యమంలోకి రావట్లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు ఉన్నది మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్లు కావచ్చు. వాళ్ళు మదర్ ఆర్గనైజేషన్ పట్టుకుని వాళ్ళు ఏలాడుతున్నారు. అంటే జనరల్గా ట్రాన్స్ఫర్స్, సర్వీస్ రోలు, డిప్యుటేషన్స్, ఇవి వాటి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం రావచ్చు కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా చాలా మంది ధీమా వచ్చేసింది. ఎక్కువ మంది వాళ్ళ పిల్లలందరూ కూడా చాలా మంది కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. మామూలు ఏదో రిజర్వేషన్ అక్కర్లేదు అనుకునే బాణీలో చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఇంట్లో 2-3 ఉద్యోగస్తులు ఉంటున్నారు కాబట్టి డబ్బులు పెట్టి మేము బయట చదువుకుంటామనే పద్ధతిలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. ఒక తప్పుడు ధోరణి ఉంది. 2 మన ఉద్యోగస్తులు చాలా ఎక్కువ మంది మైదాన ప్రాంతం సెటిల్ అయిపోతున్నారు. మీకు నర్సీపట్నం, ఎస్కోట, వైజాగ్, పెందుర్తి, ఇవన్నీ వాళ్ళు సెటిల్ అవ్వడం మన వ్యతిరేకం కాదు. మనిషికి ఒక మెరుగైన జీవితం కావాలనుకున్నప్పుడు ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, సెటిల్ అవ్వడం లేదు. కానీ నువ్వు ఏ మూల నుంచి వచ్చావు? నీ ఒక గిరిజనులో ఒక అస్తిత్వం ఏంటి? నీ అస్తిత్వం ఏంటి? నీ తాత ముత్తాతలు ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చి, నీ ప్రాంతం ఏంటి, నీ జాతి ఏంటి, నీకేమైపోతుందనే ఒక ఆలోచన కూడా ఈరోజు చాలా మంది ఉద్యోగస్తులు ఆలోచించే వాళ్ళు లేరు. కొద్దిమంది మాట్లాడుతున్నారు.
ఇది ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగ సంఘాల్లో ఉపాధ్యాయ సంఘాల్లో కాస్త మేధావులు ఉండవులు కొద్దిమంది మాట్లాడుతున్నారు. ఎక్కువ మంది నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి మనకు ప్రధానమైనది కారణం ఏంటంటే, మనం ఏజెన్సీలో ప్రాంతంలో మనం చూసుకున్నప్పుడు మన హక్కులు మన చట్టాలు రక్షించుకోవాలనే ఒక ఆలోచన యూత్లో లేదంటే ఉద్యోగస్తులు లేకపోవడం. మేము చెప్పేది డిమాండ్ ఏంటంటే, మన గిరిజన హక్కుల చట్టాలని పాఠ్య పుస్తకంలో పెట్టి ప్రజలకు చెప్పాలి. భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, విద్యార్థులకు తీసుకెళ్ళాలి. వాటిని తీసుకెళ్తున్న పరిస్థితి లేదు. ఏదైనా ఉద్యమం జరిగితేనే దాని యొక్క ప్రతిఫలం అనేది వస్తుంది. సో ఉద్యమం లేకుండా 1-2 వెళ్ళి పోరాటం చేస్తే అది జరిగే ప్రసక్తి అయితే లేదు కదా. ఇక్కడ 1-2 అనేది కాదు. ఎగ్జాంపుల్ మీరు చూశారు, హైడ్రో పవర్ ప్రాజెక్టులు వేలాది మంది కదులుతున్నారు. అది 5వ షెడ్యూల్ భాగమే, అది 5వ షెడ్యూల్ ఉద్యమమే. మేము ప్లాన్ చేస్తాం, యూత్, యువజనులు, గిరిజనులు అందరినీ కలిపి ఒక ఐక్య ఉద్యమాలు ప్లాన్ చేస్తాం, అందరినీ కలుపుకుంటాం. గిరిజన హక్కుల చట్టాలని ఎలా రక్షించుకోవాలో ఆ రకమైన పోరాటానికి మీరు పిలుపునిచ్చినటువంటి ఇదైతే ఈ సభలు కానీ ఈ పోరాటాలు మీరు అనుకున్న స్థాయిలో జనాలు వస్తున్నారా? ఎస్, 1-2 సందర్భంలో తగ్గి ఉండొచ్చు, కానీ పోరాడాలి, ఇది మా హక్కు అనే ఒక అవేర్నెస్ అయితే ప్రజల్లోకి వచ్చింది. వాళ్ళు కదిలి రావడం, ఏ ప్లాట్ఫామ్ వెళ్ళాలి, ఎలాగ వెళ్ళాలి అనే దాంట్లోనే కొంత సందిగ్ధులు ఉన్నారు తప్ప, ఇది మా హక్కులు, ఇది మా చట్టాలు, మేము రక్షించుకోవాలనే ఒక ప్రాథమిక అవగాహనకు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. తప్పకుండా ఉద్యమంలోకి వస్తారు, తప్పకుండా సక్సెస్ సాధిస్తాం మనం. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో, జెన్జీ జనరేషన్ కావచ్చు, ఈ 90s 2000 కిడ్స్ కావచ్చు, వీళ్ళకి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే జీవోలు కోల్పోతున్నామో, ముఖ్యంగా ఈ పర్టికులర్ గ్రూప్ వర్క్ ఎవరైతే ఉందో వీళ్ళకి చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది కదా. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేస్తారు? ఇప్పుడున్న 90s కిడ్స్ కావచ్చు, 2000 కిడ్స్ కావచ్చు, జెన్జీ జనరేషన్ కావచ్చు. ఎస్, ఇప్పుడు ఈ జనరేషన్లో కొత్త ట్రెండ్ ఏంటంటే, ఒకటి మనం అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాజకీయాలు అతీతంగా మాట్లాడాలి, రాజకీయాలు అతీతంగా పోట్లాడాలి అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రకమైన ట్రెండ్ దేని నుంచి వచ్చింది? పోస్ట్ మోడర్నైజేషన్ ఒక పాలసీ నుంచి వచ్చింది. పోస్ట్ మోడర్నైజేషన్ అంటే అస్తిత్వ ఒక రకమైన భావజాలం. అది అంటే మా పోరాటం మేమే చేసుకోవాలి అనుకునే ధోరణి నుంచి వస్తుంది. ఈ రకమైన ధోరణి ఏ రకంగా అవుతుందంటే, కొన్ని సందర్భంలో సక్సెస్ కావచ్చు, కొన్ని సందర్భంలో ఫెయిల్ అయిపోవచ్చు. నేనేం చెప్తానంటే, మనం ఒంటరి అయిపోకూడదు. ఉద్యమాలు బలమైన ఉన్నప్పుడు, బలమైన శత్రువుని ఢీ కొట్టాలనుకున్నప్పుడు మిత్రుల్ని సమీకరించి మనం ఒక కార్యాచరణతో వ్యూహాత్మకంగా పోట్లాడితే తప్పకుండా విజయం సాధిస్తాం మనం. ఈ జనరేషన్లో ఎక్కువ మంది రాజకీయాలని అసహించుకుంటున్నారు. రాజకీయాలు చర్చించుకోవాలి యూత్. ఈ పాలసీని ఎగ్జిక్యూట్ చేస్తుంది రాజకీయ నాయకులే. అంటే మీరు చెప్పినట్టు రాజకీయాలు ఎందుకు వాళ్ళు ఇష్టం చూపించట్లేదంటే, డబ్బున్న వాళ్ళు మాత్రమే రాజకీయంగా ఎదగలరని ఒక నమ్మకం వాళ్ళు కలుగుతుంది అనమాట. తప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మన ఎంపీకి పోటీ చేసినప్పుడు నేను ₹1 పెట్టి ఒక ఓటు కొనుక్కోలేదు, కానీ దాదాపు 1,30,000 పైన ఓట్లు వచ్చాయి. నేను ₹1 పెట్టి కొనుక్కోలేదు, నాకు ఎలాగని ఓట్లు వచ్చింది? నేను థర్డ్ ప్లేస్లో వచ్చాను. మాలాంటి జనరేషన్, మాలాంటి యూత్, గిరిజనులకి ఇంకా సేవ చేయాలి, చేస్తాం కూడా. భవిష్యత్తులో వాటికి కూడా అధిగమించే విధంగా మనం అన్ని సంఘాలు కలిపి మనం భవిష్యత్తులో ఇట్లా నెగ్లిజెన్స్ చేస్తే చాలా వరకు. ఇప్పుడు మీరు చూసుకుంటే డిఎస్సి పట్టుమని కొడితే మనకి ఎన్ని పోస్టులు వచ్చాయన్నా? పట్టుమని వస్తే మన జిల్లాలో మనకు 42 పోస్టులు వచ్చింది. ఇంతకు ముందు ఎంత ఉండేది? మనకు 100% పోస్టులు ఉండేది కదా. సో ఎంత నష్టం వచ్చింది ఇక్కడ? డిఎస్ అభ్యర్థులు చాలా వరకు తగ్గిపోయారు, నిరుద్యోగులు చాలా పెరిగిపోతున్నారు. సో నిరుద్యోగులు పెరిగిపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో ఇంకా పేదరికం అనేది మళ్ళీ మొదటికే వెళ్ళిపోతాం ఇంకా. అంతే కదా. వాస్తవానికి మనకు రిజర్వేషన్ 2 రకాలు ఇక్కడ. గవర్నమెంట్ సెక్టర్ రిజర్వేషన్ వేరు, ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ వేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం ప్రైవేట్ సెక్టర్ ఇచ్చేస్తుంది మొత్తం దేశంలో. మనం ఓన్లీ ఏజెన్సీ ప్రాంతంలోనే 5వ షెడ్యూల్ మనం 100% రిజర్వేషన్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ 100% రిజర్వేషన్ కూడా దాదాపుగా 35 డిపార్ట్మెంట్లో 29 రకాల పోస్టులే. ఇవి కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటేవి, కింది స్థాయి పోస్టులు. ఇవి మనం వద్దని చెప్పట్లేదు, ఇది కూడా కావాలి. కానీ వీటికి సాధించుకోవడం కోసం ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారంగా జడ్జిమెంట్ ఇవ్వడం అంటే అది న్యాయబద్ధమైంది కాదు. రాజ్యాంగం వేరు, న్యాయం వేరు. రాజ్యాంగం చట్టం చేసిందల్లా న్యాయం అయిపోదు. అంతే, చట్టం చేసిందల్లా న్యాయం అయిపోద్దు. చట్టం వేరు, న్యాయం వేరు. అవును, చట్టమే పకడ్బందీగా అమలు చేస్తే ఏజెన్సీలో చట్టాలన్నీ అమలు అవ్వాలి. ఇప్పుడు రీసెంట్గా డిఎస్సి ఎవరైతే ఇప్పుడు తీశారు కదన్న,
సో ఏదైతే పోస్టింగ్స్ ఉన్నాయో, సో పోస్టింగ్స్ అనేది ఎలా ఉందో మీకు అవగాహన ఉండదు. సో చాలా వరకు ఇక్కడ ప్రాంతాలకు ఉద్యోగస్తులు ఇటువంటి ఉద్యోగాలు అయితే పెద్దగా లేదు. సో మైదాన ప్రాంతం నుంచే మొత్తం ఫిల్ అవుతుంది, స్కూల్స్ కావచ్చు, ఐటీడీలో ఉన్న ఇదంతా కూడా. సో ఇట్లా కొనసాగితే ఎలా ఉంటుంది అంటారు ప్రాంతం? గిరిజన ప్రాంతంలో నాన్ ట్రైబుల్ స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఇల్లీగల్. స్థిర నివాసం ఏర్పరచుకోవడమే ఇల్లీగల్ అనుకున్నప్పుడు వాళ్ళని డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకొని ఎలాగిస్తారు? 5వ షెడ్యూల్ అనేది డిస్ట్రిక్ట్ యూనిట్ కాదు. 5వ షెడ్యూల్ అనేది ఓన్లీ షెడ్యూల్డ్ ఏరియానే ఒక యూనిట్గా తీసుకుంది. డిస్ట్రిక్ట్ మొత్తం కలిపి యూనిట్ కాదు ఇది. కాబట్టి ఈ రకం నియామకం అనేది చట్టరీత్యా నేరం. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఈ రాజ్యాంగ స్ఫూర్తి విరుద్ధంలో ఆదివాసీ ప్రజానీకం తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 16,000 చిల్లర పోస్టులు తీశారు. ఏజెన్సీ మొత్తం కలిపితే దాదాపు 5,000 పోస్టులు. మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ట్రైబల్ వెల్ఫేర్, గురుకులం, జోన్ 1, జోన్ 2లో గిరిజనులకు రావాల్సిన సుమారు 5,000 చిల్లర పోస్టులు రావాలి గిరిజనులకు. ఈ ప్రాంతం మొత్తం కలిపితే 102-150 పోస్టులు మాత్రమే గిరిజనులకు ఇచ్చిన పరిస్థితి. మొత్తం పోస్టులన్నీ నాన్ షెడ్యూల్ ట్రైబల్స్కి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ గిరిజన భాష తెలియదిలికి గిరిజన ప్రాంతంలో వాళ్ళకి పిల్లల్ని ఎలా చదువు చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో మన డ్రాప్అవుట్ పెరిగిపోద్ది. 1986 నాటికి 7% మన లిటరేచర్ పర్సెంటేజ్. ఎందుకంత 7% లిటరేచర్ పర్సెంట్ ఉందంటే ఆదివాసీ భాషని అర్థం చేసుకుని చెప్పే టీచర్ లేకపోవడం. ఆ టైంలో ఆ మైదాన ప్రాంతం నుంచి ఎక్కడో మైదాన ప్రాంతం వచ్చి స్కూల్కి వెళ్ళి చెప్పడానికి ఎక్కువ కాలం గైరజర్ కావడం, పిల్లల్లో డ్రాప్ అవుట్స్ పెరిగిపోయింది. దానివల్ల లిటరసీ పర్సెంట్ పెరిగిపోయింది. ఇప్పుడు కూడా గవర్నమెంట్ లెక్క ఏం చెప్తుంది? 100 మంది పిల్లలు 1వ తరగతిలో జాయిన్ అయితే 10th క్లాస్కి వచ్చేసరికి 80 మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మరి అంత నిరక్షరాస్యులుగా ఏజెన్సీ ప్రాంతాన్ని మార్చడం కోసం ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. చదువు ఎందుకు అందించట్లేదు గిరిజనులకి? చదువు అందితే గిరిజనులు జ్ఞానం సంపాదిస్తారు. జ్ఞానం సంపాదిస్తే తమ సహజ వనరులు కాపాడుకుంటారు. జ్ఞానం సంపాదిస్తే హక్కులు చట్టాల కోసం తెలుసుకుంటారు. ఈ ప్రాంతంలో వాళ్ళు రక్షించుకుంటారు, పోట్లాడతారు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం అందించకూడదని ఒక సైద్ధాంతిక భావజాలం నుంచి పాలక వర్గాలు ఈ క్రమమైన కుట్రతో ఈరోజు గిరిజన ప్రాంతాన్ని లేనిపోని చట్టాలు, ఈ లేనిపోని నిబంధనలు పెట్టి గిరిజనులకు విద్య అందకుండా చేస్తున్నారు. మీరు చాలా వరకు గిరిజన ప్రాంతంలో అనేక సమస్యల కోసం పోరాడుతూ ఉంటారు. నిత్యం ప్రజల దగ్గరే మీరు అందుబాటులో ఉంటారు. సో జనాలకి అందరికీ మీరు ఒక నమ్మకం, అంటే ఎంపిక గెలిస్తే మా యొక్క సమస్యల్ని ఇతను వెళ్ళి తీర్చగలడు అనే ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నప్పటికీ మీరు ఎంపీగా పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత మీరు ఓటమి పాలయ్యారు. చాలామంది మీరు గెలుస్తారు అనుకున్నారు, ఎక్స్పెక్టేషన్స్, బట్ ఏంటంటే మీరు ఓటమి పాలయ్యారు. అంటే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎంత నువ్వు బలమైన నాయకుడైనప్పటికీ, ఎంత ప్రజానాయకుడైనప్పటికీ, నువ్వు ఎంత ఇక్కడ ప్రజల కోసం నువ్వు రక్తం చిందించినప్పటికీ నీ వెనకాల ఒక బలమైన పార్టీ లేకపోతే ఇక్కడ నువ్వు గెలవలేవు అనేది వాస్తవం అన్నది అంటే ఒప్పుకుంటారా? దాని గురించి మీరు? అది వాస్తవం కాదు. ఇంతకుముందు నాయకులు డాక్టర్ పిడిఎం బాబురావు గారు ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా గెలిచారు. ఈ ప్రాంతం నుండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఎం పార్టీ నుంచే ఎంపీగా గెలిచారు. గెలిచిన తర్వాత అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చే దాంట్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు ఆయన. 2006లో 2004 ఎలక్షన్ జరిగింది, 2006లో జరిగింది. ఈ ప్రాంతంలో కూడా కమ్యూనిస్టుల పార్టీలు చాలా చోట్ల అధికారులు ఉన్నాయి. ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. మేము కమ్యూనిస్టులుగా లేదనుకుంటే ఉద్యమకారులుగా బూర్జవా పార్టీ ఒక ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగట్టడం వరకు మనం చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ప్రజాసేవ చేయడానికి ఎంపీ కావాల్సిన అవసరం లేదు, ఎమ్మెల్యే కావాల్సిన అవసరం లేదు. ఎంపీ అయినోడు 5 సంవత్సరాలు, ఎమ్మెల్యే అయినోడు 5 సంవత్సరాలు. మీరు ఏ ఉద్దేశంతో ఎంపీగా పోటీ చేశారు? ఎంపీ, ఎమ్మెల్యే అయినోడు కేవలం 5 సంవత్సరాలు. ప్రజలు నాకు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేను సేవ చేస్తాను. భవిష్యత్తులో ఇస్తారని కూడా ఆశిస్తున్నాను. అంటూ నాకేం భిన్నాభిప్రాయం లేదు. నన్ను నమ్మి దాదాపుగా 130,000 ఓట్లు వేసారంటే ఇది ఆషామాషి విషయం కాదు. అన్ని తెగలేశారు. మీ మొదటి ప్రయత్నంలోనే? నా మొదటి ప్రయత్నం అన్ని తెగలేశారు. తెగలకు అతీతంగా ప్రజా ఉద్యమంలో ఉన్నామని చెప్పి ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఉద్యోగస్తులు, మేధావులు, గిరిజనులు, యూత్ ఎక్కువ మంది మనకు ఓటేశారు. రేపు భవిష్యత్తులో కూడా విజయం సాధిస్తాం ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కానీ ఒకటి గమనంలో పెట్టుకోవాలి, భవిష్యత్తులో ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేనా మనకు ప్రజలు ఏదో అవకాశం ఇస్తే అది మనం చేస్తాం. కానీ ఒకటి గమనంలో పెట్టుకోవాలి, ఎంపీ, ఎమ్మెల్యే అయినంత మాత్రాన మనం ప్రజలకి మన ఉద్యమంలో ప్రజా ఉద్యమానికి కొంత తోడ్పాటు ఉంటుంది. బట్ అది 5 సంవత్సరాలే. కానీ లీడర్ ఆల్వేజ్ లీడర్. లీడర్ ఎప్పుడైనా లీడర్.
ఈరోజు బాక్సైట్ ఉద్యమం బాక్సైట్ ఆపామంటే ఎంపీ అయ్యి ఎమ్మెల్యే కాదు. ఆ రోజు ఎంపీ ఎమ్మెల్యేలు ఏ రోల్ లేదు. కమ్యూనిస్టులు, గిరిజన సంఘాలు, మేధావులు పోట్లాడడం ఆపగలిగాం మనం. లేదా చైనికులు ఆపగలిగామంటే అదే రకం. ఈరోజు హైడ్రో పవర్ ప్లాంట్ జరుగుతుందంటే ఎంపీ ఎమ్మెల్యేలు లెక్క చేయట్లేదు, గిరిజనులు లెక్క చేయట్లేదు. గిరిజనులు ఉద్యమం చేస్తున్న నాయకుల్ని బ్రహ్మరథం వేసి పట్టుకుంటూ ఊరేగిస్తున్న పరిస్థితి ఉంది, ఈరోజు కనిపిస్తుంది పరిస్థితి. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీలు దాని గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడతారు? మాట్లాడలేరు కూడా, మాట్లాడే హక్కు కూడా లేదు వాళ్ళకి. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే పెద్దకోట కానీ ఎర్రవరం కానీ అనుమతి ఇచ్చింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత గుజ్జేలి కానీ, చిట్టం వలస కానీ, సీలర్ కానీ అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి? మాట్లాడే నైతిక హక్కు ఉందా వీళ్ళకేమైనా? లేదు. గిరిజనులు నమ్ముతున్నారు అదే విషయాన్ని. వీళ్ళు గిరిజన ప్రాంతాన్ని రక్షించగలిగే దమ్ము ధైర్యం ఇప్పుడున్న పార్టీలకి, ఇప్పుడున్న వాళ్ళకి లేదు. పోట్లాడే వాళ్ళకి ఉంది. పోరాటమే అంతిమ విజయము. మరి గెలిపించారు కదా ఇక్కడ పార్టీస్ ని. అఫ్ కోర్స్ గెలుపు ఓటం అనేది అనేక రకమైన కారణాలతో ముడిపడి ఉంటుంది. డబ్బు, అవినీతి, అక్రమాలు, కులము, ఇవన్నీ చాలా సందర్భాలు పనిచేస్తుంటాయి. కానీ అన్ని సందర్భాలు పనిచేయవు. సాధ్యం కూడా కాదు. కొన్ని సందర్భంలో కంపల్సరీ ప్రజలు ఒక చైతన్యం, ప్రజల ఒక పోరాటం విజయం కంపల్సరీ సాధిస్తుంది, తప్పకుండా సాధిస్తుంది. అంటే జనాలు అంటే ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఒక ప్రజా నాయకుడిని ఎన్నుకునే పరిస్థితి వస్తుందంటారా? తప్పకుండా వస్తుంది, ఖచ్చితంగా. జనాలు ఇక్కడ ఉన్న జనాలు ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు అని కాకుండా ప్రజలు ఒక ప్రజా నాయకుడు, ఆయన గెలిపిస్తే బాగుంటుంది, మనం పార్టీలకు అతీతంగా వెళ్ళి గెలిపిస్తే బాగుంటుంది అనే ఒక పరిస్థితి రావచ్చు అంటారా? ప్రజల్లో ఒక అవగాహన రావచ్చు అంటారా? తప్పకుండా వస్తుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు ఉద్యమాల్లోకి వస్తున్నారు, రేపు కూడా వస్తారు. రేపు కూడా ఒక రకమైన రాజకీయ చైతన్యం ప్రజల్లోకి వస్తుంది, తప్పకుండా గెలుస్తారు. ప్రజలే ఉద్యమ నిర్మాతలు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజల్లో మార్పు వస్తుందంట? ఖచ్చితంగా వస్తుంది. అంటే ప్రతి చూస్తున్నారు కదా, ప్రజలు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎప్పుడు రాజకీయ నాయకుడికి పలానా పార్టీ బలమైన పార్టీ ఉంది అలా కాకుండా ప్రజానాయకుడు ఉన్నాడు, నాయకుడు మన కోసం పోరాడుతున్న నాయకుడు ఉన్నాడు, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిపిద్దాం అనే పరిస్థితిలో ప్రజలు వస్తే ఖచ్చితంగా డెవలప్ అవుతుందని నేనైతే నమ్ముతున్నా. బూర్జా పార్టీలు మభ్యపెట్టి మాయ చేస్తే కొద్ది రోజులే అది నిలబడుతుంది, ఎక్కువ రోజులు నిలబడదు. ఈరోజు ఉచితం పేరుతో జనాల్ని మాయ మాటలు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఉచితం సంబంధించి గిరిజనులకు ఉచితం అక్కర్లేదు. ఇక్కడ ఇల్లు ఇస్తున్నారు, కిందికి ఇల్లు ఇస్తున్నారు, అక్కడ రోడ్ ఇక్కడ రోడ్ ఇస్తున్నారు, అక్కడ అభివృద్ధి ఇక్కడ అభివృద్ధి అంటున్నారు. కానీ ఇక్కడ గిరిజనులకి ఇవి కాదు పాయింట్ కావాల్సింది. గిరిజన హక్కులు, చట్టాలు, గిరిజనులు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏమి ఇచ్చింది చెప్పండి? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ గిరిజనులకి ప్రత్యేకంగా పలానా ఇచ్చామని చెప్పండి? అందరికి ఇస్తున్నారు. కాబట్టి గిరిజనులు గుర్తిస్తారు ఏదో రోజు, మనకి ఇది కాదు కావాల్సింది, మన ఉనికి మనం కాపాడుకోవాలి, మనకు స్వేచ్ఛ జీవితం, మనకు స్వతంత్రం కావాలని గిరిజనులు కోరుకునే రోజు అతి దగ్గరలో ఉంది. తప్పకుండా విజయం ప్రజలు సాధిస్తారు, తప్పకుండా సాధిస్తారు. ప్రజలు తక్కువ అంచనా వేయకూడదు. ప్రజల చరిత్ర నిర్మాతలు. తెలుగుదేశం ప్రభుత్వం ఒక బలమైన శక్తిగా ఉండేది ఏజెన్సీలో. బాక్సైట్ ఉద్యమం 20 సంవత్సరాల తర్వాత ఈ రోజు వరకు దాదాపు 34 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం ఎమ్మెల్యే ఏజెన్సీ ప్రాంతంలో గెలవలేకపోతున్నాడు, ఎంపీ ఎమ్మెల్యే. కారణం ఏంటి? గిరిజనులు ఒకసారి నమ్మారు, అప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ ఉన్నాం, భుజాన వేసుకున్నారు. తర్వాత ఎప్పుడు నమ్మకం పోయింది అప్పుడు. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్ వాళ్ళే ఉన్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు, ఆ పరిపాలన ఎలాగ ఉంది, ఈ పరిపాలన ఎలాగ ఉంది అంటే మారుస్తారా నెక్స్ట్? ఖచ్చితంగా ప్రజలు అనుకుంటే తప్పకుండా మారుస్తారు. అంటే వైసీపీ కంచుకోట అయితే ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతం అంతా ఉంది, సో దీన్ని నెక్స్ట్ మారుస్తారంటారా? కంచుకోట బదులైంది కదా, ఇప్పుడు బదులు కాబోతుంది. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అంతా వైసీపీ ఎంపీలే, వైసీపీ ఎమ్మెల్యేలే, వైసీపీ సర్పంచ్లే, వైసీపీ జడ్పీటీసీలే, వాళ్ళే వైసీపీ అంతా. ఈరోజు ఒక స్టేజ్లో నేను వైసీపీ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసిన బహిరంగ ప్రజల తరపు ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. సో అతి త్వరలోనే 2029లో అది జరగబోతుంది ఖచ్చితంగా. ప్రజలు అంతిమంగా మీరు నేను చెప్తే ప్రజలు నమ్మరు. ప్రజల అనుభవపూర్వకంగా ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి తెలుసు నిర్ణయించుకుంటారు. మీరు పోరాటాలు చేస్తారు, రోడ్డు మీద వచ్చి జనాలు మీరు పోరాటాలు చేస్తారు, జీవో నెంబర్ 3 స్పెషల్ డిఎస్సీ రావాలని చెప్పి గట్టిగా చేస్తారు. కానీ మీ వెనకాల బలం ఎంతవరకు ఉంది? అంటే మీ ఆ డిఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు చేస్తున్నప్పుడు ఆ డిఎస్ అభ్యర్థులు మీ వెనకాల వచ్చి నుంచుంటున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేది మనకి ఇక్కడ ముఖ్యం. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు చేసే పోరాటాలకి వాళ్ళ సపోర్ట్ మీకు అవసరమా కాదా? ఈ పోరాటం చేయడం కోసం పోరాటం కాదు ఇది. ఆదివాసీ యువత జీవితంలో వెలుగు నింపడం కోసం,
ముఖ్యంగా గిరిజన హక్కులు చట్టాల పరిరక్షణలో భాగంగా జరుగుతున్న పోరాటం. ఈ పోరాటంలో యూత్ పాల్గొనడం ఎంత అవసరమో అందరూ పాల్గొనడం కూడా అంతే అవసరం కదా. కానీ యూత్ వచ్చేసరికి కావాల్సినంత మద్దతు ఉద్యమానికి ఇంకా అవసరం ఉంది. ఆ స్థాయిలో పాల్గొనడం లేదు. కానీ యూత్ ఇప్పుడిప్పుడే కొద్ది కదలిక అనేది మొదలైంది. ఒకసారి ఈ మెగా డిఎస్సిలో దాదాపు టీచర్ పోస్టులు చాలా కోల్పోయారు. ఇప్పుడు చాలా మంది రోడ్లకు వస్తాం, ఉద్యమాలు చేస్తాం అనుకునే స్థితికి ఈరోజు గిరిజనులు వస్తున్నారు. యూత్ తప్పకుండా రేపు వస్తారు. యూత్ అందరికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆదివాసీ స్పెషల్ డిఎస్సి మనకు రావాలన్నా 100% రిజర్వేషన్ వచ్చి అన్ని డిపార్ట్మెంట్లో గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా కంపల్సరీ యూత్ ఉద్యమంలోకి రావాల్సిందే కదా. ఉద్యమంలో రాకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. ఈ ప్రభుత్వాలు గిరిజనుల కోసం, గిరిజనుల మీద ప్రేమ, చిత్తశుద్ధి, నమ్మకం అనేది లేదు. వాళ్ళకి కావాల్సింది ఆదివాసీ ప్రాంతంలో సహజ సంపద దోచుకుపోవడం కోసం అడ్డుకున్న గిరిజన హక్కుల చట్టాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ ప్రాంతంలో ఆ రకమైన పరిపాలన వ్యవస్థ చేస్తున్న క్రమంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నా, ప్రభుత్వం నుంచి మనకు కావాల్సింది మనం సంపాదించుకోవాలన్నా యువత కంపల్సరీ ఉద్యమాలకు రావాల్సిందే. ఈరోజు చాలా మంది యువత ఉద్యోగ అవకాశాలు లేవని మైదాన ప్రాంతాల్లో వెళ్ళిపోయి స్థిరపడి అటు ఉండిపోతున్న పరిస్థితి. ఈరోజు పాపం చిన్న కూలికి తక్కువ డబ్బులకి అక్కడ ఉద్యోగం చేస్తూ అక్కడ నిర్బంధం ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఇటువంటి యువత అందరూ కూడా కలిసి ఒక మహోత్తరమైన ఉద్యమం నిర్మించడం ద్వారా తప్పకుండా విజయం అనేది మనం సాధిస్తాం. మన ముఖ్యమంత్రి గారిని కూడా నేను కలిసినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సింది, తను ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఈరోజు దాదాపు 16 నెలలైంది కానీ ఈరోజు వరకు అమలు చేయలేదు. మనం అదే రోజు చెప్పాం. మేము మన ఆగస్టు 9న జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా తమరు హామీ ఇచ్చారు, ఈరోజు వరకు అమలు చేయలేదు, మీరు ఇచ్చిన హామీ అమలు చేయమని చెప్పాము. ఆయన రిజర్వేషన్ ఇస్తాను అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారు, ఎలాగిస్తారు, ఏంటనే దాని మీద ప్రభుత్వం స్పష్టమైన ఒక ప్రకటన అనేది చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఒక రూట్ మ్యాప్ ప్రకటించారు. రూట్ మ్యాప్ ప్రకటించి దానికి సంబంధించిన రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తారు, ఎలాగిస్తారు, ఏంటనేది ప్రకటించాల్సిన అవసరం అనేది ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం కావాలని కాలయాపన చేయడం వల్ల ఆదివాసీ యువత అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగం కోల్పోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. టీచర్ డిపార్ట్మెంట్ ఒకటి కాదు, ముందే చెప్పాను. దాదాపుగా మనం సుమారు 35 రకాల డిపార్ట్మెంట్లో 29 రకాల ఉద్యోగాలు దాదాపు కోల్పోతాం. ఇప్పుడు ఐసిడిఎస్లో రిక్రూట్మెంట్ జరిగింది, అక్కడ కోల్పోయారు. మెడికల్ డిపార్ట్మెంట్ జరిగింది, అక్కడ కోల్పోయారు. మొన్న ఏమో రెవెన్యూ డిపార్ట్మెంట్ జరిగింది, అక్కడ కోల్పోయారు. ప్రమోషన్స్లో కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి యువత, ఉద్యోగస్తులు అందరూ కూడా మనం ఉద్యమంలో రాకుండా ఏది రక్షించుకోలేము. మనకు మనమే పోట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు పోట్లాడడం చెయ్యరు. ఎందుకంటే వాళ్ళు గిరిజనుల తరపు నుంచి పోట్లాడితే రేపు వాళ్ళకి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరని ఒక భయం వాళ్ళని పట్టుకుంది. పార్టీలు ఏం చెప్తే అది చేస్తే చాలు అనే భ్రమల్లో ఉన్నారు వాళ్ళంతా. సో ఇక్కడ మారాల్సింది ప్రజలు. అయితే ప్రజలే మారాలి, ప్రజలే మారుస్తారు, ప్రజలే మార్పు తీసుకొస్తారు. ఖచ్చితం, దాంట్లో ఎటువంటి రాజీ లేదు. ఖచ్చితంగా మార్పిస్తారు. సో ప్రజల్లో ఈ మార్పు అనేది ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఉద్యోగులు చాలా కోల్పోతున్నారు. భవిష్యత్తులో ఇంకా అసలు ఉద్యోగాల మాటే మన ఏజెన్సీ ప్రాంతంలో ఉండకపోవచ్చు కూడా. సో దీనికోసం ఖచ్చితంగా వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఇంట్లో కూర్చోకన్నా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు పోరాటం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం. ఉద్యోగం కోసం మనం పోట్లాడకపోతే అసాంఘిక కార్యకలాపాల్లో గిరిజన యువత నిమగ్నైపోతారు. అవును. ఎక్స్వైల్డ్ మనం చూసుకున్నప్పుడు గంజాయి లాంటిది, లేదా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీ అనేది, డెకాట్స్ బ్యాచ్, ఈ ప్రాంతంలో ఇల్లీగల్ యాక్టివిటీ అశాంతి కలిగించే విధంగా అటువంటి యాక్టివిటీ జరిగిపోద్ది. ఇది గిరిజన ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ సమస్యగా మారిపోద్ది. మీరు గిరిజన సంఘం నేతగా ఉన్నారు కాబట్టి, అంటే ఈ స్పెషల్ డిఎస్ అనేది రావచ్చు అంటారా? ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి ఖచ్చితంగా వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా ఆదివాసీ ఉద్యమం రప్పిస్తుంది. స్పెషల్ డిఎస్సి అనేది కేవలం మెగా డిఎస్సితో పోటీ పడేది కాదు. ఇది 5వ షెడ్యూల్డ్ ఏరియాలో ప్రత్యేక నియమ నిబంధనల బ్యాక్గ్రౌండ్లో ఈ స్పెషల్ డిఎస్సి రావాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రభుత్వం అవసరమైతే ప్రత్యేకమైన బోర్డు, స్పెషల్ డిఎస్సికి సంబంధించి ప్రత్యేకమైన బోర్డు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. స్టేట్ లెవెల్ బోర్డు ఏర్పాటు చేసి దీని గురించి మీ సంఘం నేతలు దీని గురించి చర్చించుకున్నారండి? ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా చేయాలనేది స్పెషల్ డిఎస్సి గురించి ముఖ్యంగా? స్పెషల్ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ మేము చర్చించుకున్నాం. ఇప్పటి వరకు అన్ని ఐటీడీఏల్లో రేపు 13 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ రకంగా అన్ని ఐటీడీలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అవసరమైతే చలో అసెంబ్లీ, చలో విజయవాడ కూడా నిర్వహించి ప్రభుత్వం మెడలుంచైనా ఆదివాసీ డిఎస్సి సాధించుకోవడం కోసం ఆదివాసీ యువత
సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గమనంలో పెట్టుకోవాలి. డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఎస్ అభ్యర్థులు చాలా మంది ఉన్నారు, పోటీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఒక మాట చెప్పండి. అంటే ఏ విధంగా డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తుందంటే మనం ఏఎస్ఆర్ ఎఫ్ఎం నుండి స్టూడియో నుంచి విజ్ఞప్తి చేస్తుంది. ప్రత్యేకంగా మీరందరూ కూడా ఏదో డిఎస్సి అయిపోయింది మనకేం ఉద్యోగాలు రావు అవకాశాలు రావాలని నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఈరోజు మన హక్కులు చట్టాల్లో భాగంగానే జీవో నెంబర్ 3 100% రిజర్వేషను 100% రిజర్వేషన్ సాధించకుండా ఏ ఉద్యోగం గిరిజనులకు రాదు. అది స్వీపర్ పోస్టులు కావచ్చు, అటెండర్ పోస్ట్ కావచ్చు, కలెక్టర్ పోస్ట్ కావచ్చు, లేదా టీచర్ పోస్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. కాబట్టి ఆదివాసీ యువత ఇంట్లో ఉండకుండా టైం వేస్ట్ చేయకుండా ప్రతిరోజు ప్రతి క్షణం గిరిజన గ్రామంలో వాలీబాల్ కోర్టులు కావచ్చు, క్రికెట్ కోర్టులు కావచ్చు, ఇక్కడ ఇతరత్ర సందర్భంలో కూడా 100% రిజర్వేషన్ కోసం స్పెషల్ డిఎస్ కోసం చర్చించుకొని ఉద్యమంలో రావడానికి ఉద్యోగ సాధన కమిటీ పిలుపుని అందుకొని మనంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీరు ముందుకు రావడం బట్టే మీ భవిష్యత్తులో వెలుగు నింపుతారు. ఎంపీలు ఎమ్మెల్యేలు నాయకులు ఎవడు దీన్ని సాధించరు. ఆదివాసీ యువక ప్రజలే పోట్లాడి సాధించుకోవాలనే విషయాన్ని మన స్టూడియో సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మనం. సో చూస్తున్నటువంటి అందరూ కూడా దయచేసి వీడియోని అట్లానే వదిలేకండి. ఈ పోడ్కాస్ట్ నేను ముఖ్యంగా చేయడం కారణం ఏంటంటే గిరిజన చట్టాల హక్కుల గురించి ఒక అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్లడం. మారుమూల ప్రాంతాల్లో కాదు, నిరుద్యోగులు చాలామంది పెరిగిపోతున్నారు గిరిజన ప్రాంతంలో. చాలామందికి ఒక స్పష్టమైనటువంటి హామీ రావాలి. మీ యొక్క సమస్యల్ని మీరే పోరాడాలి. ఖచ్చితంగా ఎవడో వచ్చేదో చేస్తాడంటే జరగదు. చాలామంది డిఎస్ అభ్యర్థులు ఉన్నారు, పోరాటాలు చేయండి. మీ డిఎస్సి స్పెషల్ డిఎస్సి గిరిజన సంఘం నేతలు కూడా మీకు అండగా ఉండరని మనకు అప్పలనరసింహ గారు చెప్తున్నారు. మీ యొక్క ప్రయత్నం మీరు చేయండి. ఖచ్చితంగా స్పెషల్ డిఎస్సి వచ్చే అవకాశాలు కూడా ఉందని ఇక్కడ నేతలు చెప్తున్నారు. ఆ ప్రతిఫలం కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. మీరు ఇంట్లో ఉండి జస్ట్ ఇట్లా కామ్గా ఉంటే అది జరగదు. ఒకటో ఇద్దరు ముగ్గురు వచ్చి ఇక్కడ చేస్తే పోరాటం అది కనిపించదు. ఎంత బలం ఉంటే అంతవరకు ఉద్యమం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇది మీ మీద డిపెండ్ అయ్యింది. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ వెదర్ టు ఫైట్ ఆర్ వెదర్ టు స్లీప్ ఇన్ ద హౌస్. సో థ్యాంక్ యూ అన్న గారు, ఈ యొక్క చక్కని సమయం మాకు అందించినందుకు. అండ్ ఇలాగే మీ ఉద్యమ నేతలుగా మీరు మీ ప్రజలతో మీరు ఇట్లా కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. అండ్ భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా పోటీలో ఉంటారు కదా? థ్యాంక్ యూ. తప్పకుండా ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఉంటాం మనం. ఓకే, ప్రజలే చరిత్ర ధర్మతాలు. మనం పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా, ఏం కావాలన్నా ప్రజలే నిర్ణయమే అంతిమం. సో నెక్స్ట్ మీకు నమ్మకం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ఎనీవే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు స్టూడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.